అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. ఒకరేమో దగ్గరుండి మా లీడర్ని గెలిపించుకుంటే కలవలేదు అని కొంతమంది, కలవట్లేదు, సమయం ఇవ్వట్లేదు అని కొంతమంది, మా పనులు తప్ప వేరే పార్టీ పనులు చేస్తున్నారని ఇంకొంతమంది. సో ఇట్లా రకరకాలుగా వార్తలు వినబడతా ఉన్నాయి. కొద్దిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా మనం ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి ప్రచారం చేసిండ్రో, 6 గ్యారంటీలకు ఇంటింటికి కార్యకర్త తిరిగి నాది గ్యారంటీ, నువ్వు ఓటేయాలి కాంగ్రెస్కి అని చెప్పి వాళ్ళ గ్యారంటీగా వాళ్ళు దగ్గరుండి ఓట్లు వేయించినారు. ఎందుకంటే ఇంటింటికి గ్యారంటీ కార్డ్స్ ఇచ్చినారు, పంచినారు. ఊర్లలోనైతే కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఘోరం, వర్ణనాతీతం. అంటే ఎట్లుంటారు ఊర్లలో, మొహం పట్టుకుని అడుగుతారు, ఏందే ఆ పని చేస్తా అన్నారు, చేయలే, ఇన్ని డైలాగులు చెప్పినావు, ఏం కాలేదు ఇక్కడ అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సారీ టు సే దిస్. కానీ చాలామంది కార్యకర్తల మనసులో ఉన్నటువంటి మాటలు నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. సరే, పట్టణచెరు రాష్ట్రం అంతా ఒక ఎత్తు, తెలంగాణ రాష్ట్రం అంతా ఒక ఎత్తు, పట్టణచెరు నియోజకవర్గం ఇంకో ఎత్తు. దానికి తోడు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే అవినీతి చేసింది, అవినీతి ఎమ్మెల్యేలు వీళ్ళు అని చెప్పి పదే పదే కాంగ్రెస్ ఒక బూచిలాగా చూపించి ఓట్లు వేసుకొని గెలిచిందో, అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలను కండువా కప్పి మరి రెడ్ కార్పెట్ వేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఏ క్షణాన ఏ ముహూర్తంలోనైతే వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పార్టీలోకి వచ్చినారో కథం, ఆ 10 నియోజకవర్గాలలో కూడా గొడవలు, కొట్లాటలు, కుంపట్లు. ఈ 10 నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఎక్కడ గొడవలు అయితేరా నాయన అంటే మన పట్టణచెరు నియోజకవర్గం లో ఎక్కువ గొడవలు అవుతా ఉంటాయి. పట్టణచెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అతి తక్కువ ఓట్లతోటి మొన్న ఓడిపోవడం జరిగింది. అండ్ ఆయన టికెట్ సంగతి ఎట్లా ఉందో మీకు తెలుసు. పట్టణచెరు కార్యకర్తలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు. లీడర్ కోసం క్యాడర్ మొత్తం నిలబడుతుంది, దేనికి కూడా ఆలోచించరు. వాళ్ళ పార్టీ ఒకటి, కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇయ్యనందుకు గాంధీ భవన్కి పోయిండు, నిరసన చేసిరు, ఇక్కడ లొల్లి చేసిరు, తగలబెట్టిరు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ టికెట్ అనౌన్స్ అయింది. ఆయన అతి తక్కువ ఓట్లతో రిగ్గింగో ఏదో జరిగో ఓడిపోయినాడు. కానీ అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఎక్కడైనా నడుస్తుంది కాబట్టి ఇక్కడ అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా పదవులు దక్కట్లేదు, వాళ్ళ పనులు అవ్వట్లేదు. ఇక్కడ కూడా పట్టణచెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కోసం వలస వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకే మళ్ళీ పదవులు వస్తున్నాయి. ఎవరైతే అప్పుడు మేము కొట్లాడుకున్నామో వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ మన ఎత్తి మీద కూర్చోబెట్టినారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పి చాలా అసంతృప్తిగా ఉందన్నమాట. సో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు మార్కెట్ కమిటీలు చాలా దగ్గర ఇచ్చినారు, సగం దగ్గర ఇచ్చినారు, సగం దగ్గర ఇవ్వలేదు. మనం చూసినాం మొన్న మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాలలో కూడా అదే ఇష్యూలో ఒక తగాదంలో ఒక కార్యకర్త జీవన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ని కూడా హత్య చేసి చంపేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా పట్టణచెరులో కూడా ఎగ్జాక్ట్గా ఈ మార్కెట్ కమిటీ కోసం గొడవలు అవుతున్నాయి. ఇక్కడ కొండా సురేఖ జిల్లా మంత్రిగా ఉన్నారు, కొండా సురేఖ అక్క. సో కొండా సురేఖ గారు లెటర్ ప్యాడ్ మీద పెట్టినారు. ఎవరైతే అంటే ఇక్కడ అందరూ కూడా ఏకగ్రీవంగా అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి కోసం పనిచేసినటువంటి ఖద్దర్ బట్టలు వేసుకొని తిరిగినటువంటి మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సీనియారిటీ వయసు ఫస్ట్ నుంచి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఉన్నారో అతనికే మార్కెట్ కమిటీ పదవి ఇవ్వాలి అని ఉద్దేశంతో అతని పేరు సిఫార్సు చేయడం జరిగింది. అందరూ కూర్చొని ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర గొడవలు లేవు. సో పేరుని పంపించడం జరిగింది. దామోదర్ రాజనరసింహ గారు లెటర్ ప్యాడ్ ఇచ్చినారు, ఇతనికే ఇవ్వాలని. కొండా సురేఖ గారు లెటర్ ప్యాడ్ ఇచ్చినారు, ఇతనికే ఇవ్వాలని. కానీ ఇక్కడ ఇంకా కూడా అదొక క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు
మరి ఇంకొక పర్సన్ అంటే ఆయనకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మార్కెట్ కమిటీ పదవి ఇవ్వాలని చెప్పి అతను శాయశక్తుల పైరవీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే పటంచేరులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మనసులో బాధపడుతున్నప్పటికీ పటంచేరులో కార్యకర్తలు డైరెక్ట్గానే బాధపడుతున్నారు. స్క్రీన్లో స్టేజ్ మీద మొన్న కూడా మనం చూసాము, వీడియో చాలా వైరల్ అయింది. దామోదర్ రాజనరసింహ గారు స్టేజ్ మీద ఉంటారు, పరిగి ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఇందిరమ్మ కమిటీల గురించి లొల్లులు అయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, ఇక వీళ్ళ పదవుల గురించి అక్కడ బహిరంగంగానే అందరినీ ముఖం పట్టుకొని అడగడం జరిగింది. సో అసలు పటంచేరులో ఏం జరుగుతుంది? పటంచేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావాల్సింది ఏంటి? పదవుల, లేకపోతే ప్రజలకు మేలు జరగడమా, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి గారు పార్టీ వ్యవహారాల్లో తలదూర్చకపోవడమా? అసలు వీళ్ళకి ఏం కావాలి? ఎందుకు అనేక సార్లు పటంచేరు కాంట్రవర్సీస్కి కాంగ్రెస్ పార్టీలో కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాము. సో దీని గురించి మాట్లాడడానికి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొన్న కాల్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది పటంచేరులో అని తెలుసుకునే ప్రయత్నంలో సో ఈరోజు కార్యకర్తలతోటి శ్రమజీవులు అంటే కాంగ్రెస్ పార్టీ శ్రమజీవులు అనడం బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం. అధికారం లేకపోయినా కేసులు పెట్టించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దౌర్జన్యాలు ఎక్కువ. మీ అందరికీ కూడా తెలుసు, పటంచేరు అంతా ఒక స్టోరీ ఉంటుంది, మిగతా నియోజకవర్గాలు ఒక స్టోరీ ఉంటుంది. ఇంత కష్టపడి కేసులు పెట్టించుకొని ఇది చేస్తే మాకు దక్కింది ఇదేనా అని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఒక్కసారి మీరు కెమెరా ఒక్కసారి చూడండి. చాలా మంది కార్యకర్తలు గ్రౌండ్లో ఈ 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. సో ఈరోజు చర్చలో పాల్గొనబోతున్నారు. సో ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అన్న ముందుగా ఎవరు మాట్లాడతారు? అన్న నమస్తే, మీ పేరు? జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి గారు బొల్లారం కాంగ్రెస్ అధ్యక్షుడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కాంగ్రెస్ లో? నేను కాంగ్రెస్ రేవంత్ అన్న వచ్చినప్పుడు పార్టీలో జాయిన్ అయినాను. గతం నుండి నేను ఇప్పుడు మున్సిపల్ అధ్యక్షునిగా ఉన్నాను. ఓకే ఓకే అన్న చెప్పండి, ఏంది పటంచేరు పరిస్థితి ఏంది? ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు లొల్లులు గొడవలు, ఒకరికొకరు పడకపోవడము, అంటే సీనియర్ వర్సెస్ జూనియర్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, అవి సర్వసాధారణం. కానీ పటంచేరులో ఎందుకు మీరు అట్లా ఎప్పుడు చూసినా వాళ్ళొద్దు వీళ్ళొద్దు మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి లొల్లు పెడతా ఉంటారు? న్యాయమైన పద్ధతిగా పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు, గతం నుంచి 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించి శివానందం అనే వ్యక్తి చైర్మన్ ఇవ్వాలంటని చెప్పేసి అందరం మేము ఒక ఓటుగా ఎన్నుకొని ఆయనను తీర్మానం చేసినాము. అందరం ఆ ఏకదాటి మీద వచ్చేసి తీర్మానం పంపించినాము. దాన్ని కాదని చెప్పేసి మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా ఆయనకే తెలవాలి. అది ఆయన ఇవాళ వచ్చేసి మాకు పంచాయతీలు కొట్లాటలు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. గూడెం మైపాల్ రెడ్డి గారు నియోజకవర్గంలో గెలిచినారు అఫీషియల్గా. సో పార్టీలకి పిలిచింది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. పార్టీలకు పిలిచిర్రు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఉట్టిగానే కండువా కప్పుకోలేదు, కొన్ని డబ్బులు ఫండింగ్ ఇచ్చే ఇక్కడికి వచ్చినారని చెప్పి బహిరంగంగా మీరు ఒప్పుకోకపోయినా చాలా మందికి తెలిసిన విషయమే. మరి ఆయన ఒక రకంగా పదవి కొనుక్కున్నట్టే మీ కాంగ్రెస్ పార్టీలో. అలాంటిది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండవు. కానీ బట్ ఏం జరిగింది అనేది మాకు ఇన్నర్లో అయితే తెలియదు. బయట మేము కార్యకర్తలుగా ఓట్లు వేపించి గెలిపించేంత వరకు మా పూచి గెలిపించేసి పని తీసుకునే బాధ్యత కూడా మాదే. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అయితే గతంలో బొల్లారంలో కూడా మేము మొన్న ఇనాగ్రేషన్స్ చేస్తుంటే కూడా ఇదే మైపాల్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ లను పెట్టుకునేసి ఇనాగ్రేషన్స్ చేసుకుంటూ ఒక హంగామా చేసాడు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉన్నారు. ఆయన పెట్టుకొని ఆయన చేసే పని ఏంటిది అనేది ఆలోచన చేయాలి. ఆయన కన్నా అర్థమవుతుందా మరి ఆయన ఏ పార్టీలోకి వచ్చి ఏ పార్టీలో ఉన్నాడు అనేది అర్థం కావాలి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నాడా అనేది ఆయనకు అర్థం కావాలి. తప్పించి కార్యకర్తలు ఎక్కడ కన్ఫ్యూజ్ లేరు. కార్యకర్తలు పర్ఫెక్ట్ గా ఉన్నారు. వచ్చే స్కీములు కూడా ఇంద్రమ్మ కమిటీలు కూడా అవి కూడా ఏమంటే జనవరి 25th కి ఈ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రేడ్ అయిపోయింది. ఆ ప్రేడ్ అయిపోగానే కమిటీలు వేసిర్రు. కమిటీలు వేసిన దాంట్లో ఆయనకు అనుకున్న వ్యక్తులను నేర్పించుకున్నాడు. కాబట్టి
కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే కార్యకర్తలను ఎవరు మనవలో ఎవరు పేదవాళ్ళు అని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఇయ్యనికే సులభం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము వేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం వాళ్ళు చేసేది ఏంటంటే ఇంద్రమ్మ కమిటీ వేసేసి మా దగ్గర బొల్లారంలో 105 SC ST BC మొత్తం దాంట్లో 10-11 వచ్చినాయి. అవి వచ్చినాయి కూడా బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చినాయి. అంటే ఎక్కడ పోతుంది ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము కాంగ్రెస్ లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనేది అర్థం కాని స్థితిలో ఉన్నాం మేము. అన్న ఒక్కసారి ఇక్కడ బ్రేక్ తీసుకుందాము. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, ఆ కమిటీలో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వచ్చినాయి అని చెప్పి మీరు అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి, కార్యకర్తలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మరి మీరు చేసేది ఏంది? ఇప్పుడు మొన్న వైరల్ అయిన వీడియోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకి లేదు అంటే ఇక్కడ మీరు ప్రజల కోసం కొట్లాడుతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిరు మాకు కూడా ఇవ్వాలి, లేకపోతే మాకే ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వద్దు అంటారా? అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా లేదా? లేదు, 100% మేము ప్రజల కోసం ప్రజాసేవ చేయడానికే వచ్చినాం, ప్రజలకే ఇవ్వడానికే మేము చేస్తున్నాం. అయితే గతంలో బీఆర్ఎస్ కి ఇప్పుడు తేడా ఏంటిదంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తేడా ఏంటంటే వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరికి ఇచ్చింది లేదు చేసింది లేదు కట్టి చూపించుకోమని ఉన్నది అంతే తప్పించి బీఆర్ఎస్ ఇక్కడ వంచింది లేదు ఇచ్చింది లేదు. అదే మాది 2004లోని బొల్లారమే తీసుకుందాం, బొల్లారం మున్సిపాలిటీ ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1475 ఇండ్లు పంచడం జరిగింది. మరి అదే విధంగా 2 విడతల కూడా 375 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇయ్యాల అక్కడ వైఎస్ఆర్ కాలనీ అంటని చెప్పేసి కేటాయించడం జరిగినది. అక్కడ మళ్ళా బీఆర్ఎస్ కొంతమంది నాయకులు అప్పుడు అమ్ముకున్నారు, ఆ ప్లాట్లు అమ్మేసుకునేసి సొంత పేరు పెట్టుకునేసి సొంత ప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించడం కోసం ఆలోచన చేసిన వ్యక్తులు ఉన్నారు. అసలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాది ఏమైనా స్వచ్ఛందంగా ఎవరు కార్యకర్త ఎవరు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరు పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు న్యాయం జరిగేటట్టు పేదవాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మేము పోరాటం చేస్తున్నాం. కానీ మాకు కావాలంటే అని చెప్పేసి మేము పోరాడతాం. సో ఇప్పుడు కూడా పబ్లిక్ ఎవరైతే పేదవాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళ పేర్లే ఉన్నాయి అందులో అని చెప్పి మీరు కొట్లాడుతారు. అవును, అక్కడ వచ్చింది మొన్న పంచాయతీ. అవును, కరెక్ట్. ఎక్కడంటే ఇవాళ మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అదే మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ గా ఉండుంటే ఆయన ద్వారా జరిగినుంటే కరెక్ట్ అయిన పేదలకు నిరుపేదలకు దొరికేవి. కాబట్టి ఇప్పుడు నిరుపేదలకు కాదు మళ్ళా ఉన్నోళ్ళకే ఇవ్వడం ఇవన్నిటిది అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఇట్లా జరుగుతుంది. పడంచెరు కాన్స్టిట్యున్సీలో ఇదంతా పోరుగా సాగుతుంది అని చెప్పేసి మేము ధర్నాలు చేసినాం. మన గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళినాం, గాంధీ భవన్ దగ్గర చెప్పుకున్నాం, మినిస్టర్ల దగ్గర చెప్పుకున్నాం, అంతటి దగ్గర చెప్పుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలను పట్టించుకోకపోతే మనగడ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో పనిచేయమని చెప్తున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము 100% లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా గెలుస్తాం, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. 100% గెలుస్తాం, న్యాయం చేస్తాం. మేము పేదవాళ్ళ కోసం కొట్లాడుతున్నాం కానీ మా కోసం కాదు కదా, మా సొంత ప్రయోజనాల కోసం కాదు కదా, మా ఇంటి కోసం కాదు కదా. మేము కొట్లాడేది ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ప్రజల కోసం కొట్లాడేటప్పుడు మీరు పదవులు ఎందుకు ఆశిస్తున్నారు? మీ స్వార్థం లేదా? పదవి అనేది ఉంటే ఒక ప్రోటోకాల్ ఉంటే దానికి మాట్లాడడానికి అవకాశం ఉంటదని చెప్పేసి పోరాటం చేయడం తప్పించి పదవులతోటి ఏమి జీతాలు రావు, మాకేమి అది రాదు. ఆడ ఏంటిదంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతట్టు మనం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో? నేను కాంగ్రెస్ లో 2000 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా. 2000 సంవత్సరంలో 2000 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్. అప్పుడు తెల్లాపూర్ విలేజ్ ప్రెసిడెంట్. అచ్చా, ఓకే. సో విలేజ్ ప్రెసిడెంట్ తర్వాత ఏమన్నా పదవులు మీరు అనుభవించారా కాంగ్రెస్ పార్టీ? వైస్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ చేసిన, కౌన్సిలర్ గా పోటీ చేసి వచ్చిన, సొసైటీ డైరెక్టర్ గా చేసిన, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిన, జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన, ఈ రోజు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఉన్నా. ఓకే అన్న, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అసలు పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? మార్కెట్ కమిటీ పదవి కోసం ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ముందుగా
ఓకే టీ వారికి నమస్కారాలు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది ఇది మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రాకముందే ఇది నిర్ణయం జరిగిపోయింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఒక విధానం ఉన్నది, ఎంత గొడవలు పడ్డా, ఎన్ని టీంలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ అందరం కలిసి ఏకంగ్రీవంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్ఛార్జ్ అయిన కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశాల మేరకు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులను ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి దీన్ని కూర్చోబెట్టి చర్చల ద్వారా కుదరకపోతే ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం, అందరు కూడా 99% ఒక్కరికే చేయడం జరిగింది. ఆ రోజు డిక్లేర్ అయ్యి దీన్ని హైకమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి లెటర్ ప్యాడ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత మరి ఇది ఎక్కడ లోపం జరుగుతుందో మాకు కూడా ఇప్పటికి కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అన్న, కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నా అని మీరు అనద్దు, మీరు చెప్పే సమాధానం మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, 7వ గ్యారంటీగా చెవులో పువ్వు పెట్టిండ్రు. ఒక పక్క నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసలు డబ్బులే లేవు, డబ్బులే రావు, అసలు నేనేం చేయలేను అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసి డైరెక్ట్ చెప్పి నాకు ఎవరు అపాయింట్మెంట్లు ఇస్తారు అని చెప్పారు. సో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళే ఆ మాట చెప్తే ఇక మీ కార్యకర్తల పదవులు ఎక్కడున్నాయి? ఏ పదవుల కోసం కొట్లాడుతూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థ బాగాలేదురా నాయన అని ఇల్లు గాలి ఒకరేడుస్తూ ఉంటే చుట్టెక్కడ ఉందన్నట మీలాంటి వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవన్నీ పక్కన పెడితే పబ్లిక్ అల్లాడిపోతున్నారు, 6 గ్యారెంటీలు లేవని అడుగుతున్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా సరే మైపాల్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చిండా, కండవ కప్పుకొని మిమ్మల్ని తొక్కేస్తున్నాడు, నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా సరే న్యాయంగా చూసినట్టయితే కొట్లాడినటువంటి కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి. అది గూడెం మైపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చినా రాకపోయినా మీదే పై చేయి ఉండాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు పెట్టుకున్నారు పటంచేరులో, అదంతా కూడా యాక్సెప్టెడ్. కానీ మీరు పటంచేరు ప్రజల కోసం ఏం పని చేశారు కార్యకర్తలుగా? అధికారం వచ్చినాక చెప్తున్నా నేను, ఏం అర్హత ఉందని మీరు ఇప్పుడు పదవులు అడుగుతున్నారు? నేను 100 చెప్తాను, నేను 100 విషయాలు చెప్తాను దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, ఆ రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్పిండు 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసింది అని చెప్పేసి, అది క్లియర్గా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రతిదీ కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రజలకు వివరిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ 7 లక్షల కోట్లు 8 లక్షల దరిదాపు అప్పున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారాన్ని చేపట్టింది. వచ్చిన తర్వాత ఈ వచ్చిన ఏవైతే ఆదాయాలు ఉన్నాయో కనీసం వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు. మరి వచ్చి ఈ ప్రభుత్వం కూడా ఒక 1.5 ఇయర్ అయింది. రియల్ ఎస్టేట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పడిపోయింది, 1 ఇయర్ ముందే పడిపోయింది. ఈ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ కూడా కుదుకోలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇది కార్మికులు అనుకోండి, మన ఏంది ఆర్టీసీ కార్మికులు అనుకోండి, ఇంకా రకరకాలుగా ఎవరైతే ఉద్యమాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్గా చెప్పిండు, అయ్యా గిది ఉన్నది గిది లేదు గిది ఉన్నది అని ఓపెన్గా చెప్పిండు. దానివల్ల నష్టం ఏం లేదండి. ఇలా ప్రజలందరూ గ్రహిస్తున్నారు, దీన్ని మీడియా దీన్ని పెద్ద ఫోకస్ చేస్తుంది తప్పించి అందరు అర్థం చేసుకుంటారు ప్రతి విషయాన్ని. ఇవాళ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ బహిరంగంగా చెప్పలేడు, మా ముఖ్యమంత్రి గారు అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఇంకా మేము చెప్పేది కూడా అదే, ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పలేదు. భారతదేశ వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి బ్యాంకర్ల నుండి మేము అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వలేదు, లోన్లు ఇస్తలేరు, అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలే. సో ఇది కాంగ్రెస్ పరువు కొంచెం పోతున్నట్టే కదా. ఇక్కడ పరువు ఎంతసేపు మీరు గత ప్రభుత్వం అప్పు చేసింది అంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం 1.5 ఏడాదిన్నరలో ఏం చేసింది? ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఇప్పుడు వచ్చి 1.5 ఇయర్ అయింది కాబట్టి గత ప్రభుత్వాన్ని చేసే అప్పును మెల్లమెల్లగా సర్దుకోవడానికే టైం పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న విషయాలన్నీ బయట పెట్టిండు, దాంట్లో తప్పేమున్నదండి. ఇవాళ రియల్ ఎస్టేట్ లేదు పరిస్థితి, మరి ఇవాళ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జీతాలు పెంచమంటారు. మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే పథకాలు కొనసాగిస్తుందో ఇచ్చిందో ఆ పథకాలను ఎక్కడ కూడా ఆపలేదు, ప్రతి పథకాలను కొనసాగిస్తుంది. ఆ పథకాలు ఇచ్చుకుంటా కూడా ఏదైతే 6 గ్యారంటీలు ఉందో వాటిని కూడా ఇవాళ నెరవేరుస్తుంది. రుణమాఫీ వస్తుంది అన్న అందరికి, రుణమాఫీ అందరి 89 రైతు భరోసా బంధు కూడా వచ్చిందండి చాలా మందికి. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవాలి కదా అంటున్నాను నేను.
ఒక విషయం మీ 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 పదవుల కోసం మాత్రమే కాదు, మీరు ఇప్పుడు ప్రజా సమస్యల కోసం కూడా అప్పుడప్పుడు కొట్లాడుతూ ఉంటే ఎస్ వీళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళు నిస్వార్థులు అని చెప్పి పదవులు ఇవ్వాలి అని చెప్పి మాలాంటి వాళ్ళని కూడా కొట్లాడతాం. బట్ ఎందుకు నేను మళ్ళీ పదే స్పెసిఫికల్గా మాట్లాడుతున్నా అంటే మీ అందరికీ కూడా తెలుసు పట్టణ్ చెరువుతో కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది ఓకే టీవీ. సో ఏ ఇష్యూ వచ్చినా ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ఇంకా నాకే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మీ పబ్లిక్ నుంచి. ఎందుకట్లా అంటే ఎవరి వైఫల్యం ఇది? సమస్య ఎక్కడ వచ్చిందైతే ఏదైతే టీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యున్సీలో అయితే వచ్చిరో అక్కడ కొద్దిగా సమస్య. ప్రధానంగా మా పటాన్ చెరువు తీసుకున్నట్టయితే పటాన్ చెరువులో మరి ఎమ్మెల్యే గారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మేము కూడా అందరం స్వాగతించినాం. ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ముఖ్యమంత్రి గారు స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పార్టీలోకి వచ్చిరు. మేము కూడా స్వాగతించినాం. స్వాగతించే క్రమంలో అందరం కూడా అతని దగ్గరకు పోయి శాల్వ వేసినాం, శాల్వ పెట్టినాం, వెల్కమ్ చెప్పినాం. ఆ తర్వాత క్రమంలో మరి ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏందో మాకు తెలియదు, కానీ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కార్యక్రమాలు తీసుకుంటుండో అక్కడికి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నాయకులను, టీఆర్ఎస్లో ఉన్న పదవుల పార్టీ ప్రెసిడెంట్లను వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ వాళ్ళు మెసేజ్ల ద్వారా ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు పిలిపించుకొని అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే ఏ కార్యకర్తకైనా ఇప్పుడు ఏ కార్యకర్తకైనా కోపం వస్తుంది కదండి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అందరూ జెండాలు పట్టుకొని పదవులు లేకుండా వాళ్ళ సంసారాన్ని ఖరాబ్ చేసుకొని పార్టీకి అంకితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రోటోకాల్ లేకపోతే బాధ ఆ ఊళ్ళో ఆ గ్రామాల్లో అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మేమందరం భావించిన క్రమంలో మరి మా ఎమ్మెల్యే ఊర్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ చుట్టుముట్టుండి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మరి ఈ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఎంత కోపం వస్తుందండి. ఇక్కడ జరుగుతున్నది అదేనండి కేవలము. అదే కాకుండా ఇవాళ ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న కౌన్సిలర్లను అక్కడ ఉన్న టీఆర్ఎస్లో ఉన్న మెంబర్స్నే వేయడం జరిగింది. తర్వాత మేము అనుకున్నామంటే 5 నెలలు 6 నెలలు వాళ్ళది పీరియడ్ అయిపోగానే తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను వాళ్ళని ఇందిరమ్మ కమిటీలో వస్తున్న ఉద్దేశంతో అందరం అనుకున్నాం. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళనే కొనసాగిస్తూ మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఏవైతున్నాయో వాటిని లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో టీఆర్ఎస్ వాళ్ళే ముందటుండి వాళ్ళు గతంలో ఏదైతే తప్పులు చేసిరో అప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఏదైతే వాళ్ళు రాసుకున్నారో అంత ధనికులకే రాసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ మీరు ఒకసారి పోయి చూడండి. ఒక కౌన్సిలర్ కి కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని విన్నాను. చాలా మందికి ఇప్పుడు తెల్లాపూర్లో మీరు తీసుకుంటే 20,000 డబుల్ బెడ్రూమ్లోనండి. మేము రోజు అక్కడికి వెళ్తున్నాం. ఎవరు చూడు మనకు ఒక కారు ఉంది, బంగ్లా ఉంది, డబుల్ ఇల్లు. వాడు వచ్చి ఇంట్లో ఉండట్లేదండి. 6,000 ఫ్లాట్స్ ఫిల్అప్ అయినాయి 20,000. మిగతా వాళ్ళంతా ఎవరండి? టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళే ఉన్నాయి. ఇవాళ వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ కావాలంటారు. మాకు డబుల్ బెడ్రూమ్ అలగట్లేదండి. మళ్ళీ కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను కానీ ఇందిరమ్మ ఖాళీ జాగాలకు ఇచ్చే 5 లక్షల రూపాయలు కానీ ఓన్లీ వాళ్ళకే పాత వాళ్ళు ఎవరైతుండో వాళ్ళు రాసుకొని వాళ్ళు దాన్ని ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. అసలైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళను ఇందిరమ్మ కమిటీలో వేసినట్టయితే మేము ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోయి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. ఇక్కడ ఇది ప్రధానంగా ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ లో జరుగుతుందండి. అన్ని మండలాల్లో ఇదే ఆవేదన. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కాట శ్రీనివాస్ గౌడ్. తనకు ఇచ్చినట్టు ఇన్ఛార్జ్ అంటే ఏంటండి, ఏ బాధ ఉన్నా ఇన్ఛార్జ్కి పోయి చెప్తే ఇవాళ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి మా మాట వినట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఇన్ఛార్జ్ పోయి చెప్పుకోవాలి. ఇన్ఛార్జ్ ఏమంటుండండి, నాది ఏం నడవట్లేదు, ఒక ఆఫీస్ వినట్లేదు అనే పరిస్థితి మాకు వస్తుంది. మేము గ్రామ స్థాయిలో కూడా ఒక కమిషనర్ దగ్గర పోయి ప్రజలకు ఇది కావాలి అది కావాలి అని మాట్లాడితే కమిషనర్ ఉండాలి నాకు టైం లేదని లేచి వెళ్ళిపోతుంది. అంటే ఇట్లాంటిది మా ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఇంకెన్ని రోజులు ఇది మేము మీ ద్వారా మీ ఓకే టీవీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియజేయాలని మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం. నా పేరు అస్సలాము అలైకుం. మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ హబీబ్ జానీ. ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్తున్నారు కార్యకర్తల గురించి. ఈ కార్యకర్తల సొల్యూషన్ రావాలనే దీనికి చెక్ పెట్టాలనే దీపాదాస్ మున్షి గారు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదనే మీనాక్షి నటరాజన్ గారు అనే ఒక వ్యక్తిని సిన్సియర్ ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పార్టీ ఇన్ఛార్జ్గా ఏఐసిసి నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ గారు పంపించడం జరిగింది. మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆవిడ పిలిపించుకొని గాంధీ భవన్లో మాట్లాడింది. అంటే మీ సమస్యలు ఏంది అని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. కొంతమంది మెయిన్ లీడర్స్ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంది. కానీ మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏం చేయట్లేదా? మీ సమస్యలు పట్టించుకోవట్లేదా?
మొన్న 1 month బ్యాక్ ఆమె రాగానే ఎక్కడ చూసినా ఒకటే హడావుడి అయిపోయిందండి. నేను కూడా హడావుడి చేసిన. మీనాక్షి నటరాజన్ గారు అయిపోయింది, కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయినాయి, అది మారిపోయింది, ఇది మారిపోయింది అన్నాం. కానీ ఇక్కడ ఏం మారట్లేదు, ఇంకా మీరు బాధపడుతూనే ఉన్నారు. బాధపడతా అంటే అమ్మా ఇది ఒక్కటే పడచెరువుదే కాదు కదా, ఆమె మొత్తము తెలంగాణ వ్యాప్తంగా చూడాలి ఆమె. మా బాధ ఏంటంటే పడంచెరుకు రాగానే మా బాధ 10 సంవత్సరాల నుంచి మా నాయకుని వెనుక కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, రైతులకు రుణమాఫీ రాలేదని ఏ జిల్లాలో అయినా ధర్నా చేసిరమ్మా. మా పటంచెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పటంచెరులో హంగామా ధర్నాలు చేసినాం. బొంతపల్లి గాని జిన్నారంలా బొల్లారంలా శివయాత్ర చేసినాం. అసెంబ్లీ నడుస్తున్నది, శివయాత్ర చేస్తే కేసీఆర్ గారి అన్నారు, ఇదేంద్రా నాయన ఎవరు ఆ కాటా శ్రీనివాస్ గౌడు, నేను బతికి ఉండగానే నా పాడ కట్టి నన్ను చంపేస్తున్నాడు అని మా నాయకుడు కొట్టాడిండు. ఇక అది అయినాక హైకమాండ్ ఆ ఎమ్మెల్యేను మైపాల్ రెడ్డిని తీసుకుంది, స్వాగతిస్తాం, అదే మాదేం లేదు. కానీ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ను మన తెలంగాణ ఇన్ఛార్జ్లు పిలిచి భయ్ ఈయన కాంగ్రెస్లోకి వస్తున్నాడు, మళ్ళీ నువ్వు ఏమంటావు, నీ కార్యకర్తల ఉద్దేశం ఏంది అని ఒక అడిగి ఆయన వెల్కమ్ చేస్తే కూడా తప్పేం లేకుండే. కానీ ఈయనకు తెలియకుండానే మళ్ళా ఇంకో నాయకుడిని టిఆర్ఎస్కి వచ్చి ఆయనకు బీఫామ్ ఇచ్చేసిరు. బీఫామ్ ఇచ్చాం మళ్ళీ అప్పుడన్నా కూడా ఇద్దరిని పిలిచి నచ్చజెప్పి ఏందమ్మా ఏం సంగతి అని అడిగేది ఉండే, అది లేదు. ఆయనకు బీఫామ్ ఇచ్చేసిరు. మళ్ళీ తెల్లారి మేము కష్టపడ్డ కార్యకర్తలము, మా నాయకుడు 15 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తి పొడగొట్టుకొని మా కార్యకర్తల గురించి కొట్లాడితే నాయకునికి బీఫామ్ ఇయ్యారా అని మేము వేణుగోపాల్ దగ్గరికి అది దండ చేసినాం, అందరికి చేసినాం. వచ్చింది, వచ్చినాక ఆయనకు టికెట్ మళ్ళా ఆయన బహుజన సమాజ్ పార్టీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడు. అప్పుడైనా కూడా గుర్తు రాలేదా? అది జరిగింది. మేము ఇప్పుడు కొట్లాడేది ఏంటంటే అమ్మా మా కార్యకర్తలకు న్యాయం జరగాలి. మా కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి కష్టపడి కేసులు పెట్టుకున్నాం. ఉండాలా మీ కాంగ్రెస్ పార్టీలో న్యాయం, చట్టం, ధర్మం? ఎందుకు కార్యకర్తలకు ఏమో ఎక్కడ చూసినా అవి లేవనే చెప్తున్నారు. లేదమ్మా, కాంగ్రెస్ పార్టీలో న్యాయం, చట్టం, ధర్మం 3 నిద్రపోతున్నాయి. కార్యకర్తల్ని పట్టించుకోని నాయకులు, కమిషన్లు తీసుకునే నాయకులు, ఇదే నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో. కార్యకర్తల్ని పక్కన పడేసారు. ఎవరో మీలాంటి వాళ్ళు కొద్దిగా ప్రేమ చంపుకోలేక మాట్లాడుతున్నారు. అది టిఆర్ఎస్ లో జరిగిందమ్మా, టిఆర్ఎస్ లో జరిగింది. మా దగ్గర అట్లా లేదు. మా పటంచెరులో మా నాయకుడు నీతి నిజాయితీ పరుడు, ఆయన ఉద్దేశాలు ఆయన ఆధారాలుగా మేము నడుస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో న్యాయం ఉన్నదని జరుగుతుంది. ఇప్పుడు కూడా మా స్లోగన్ ఒకటే, మేము ఏ అధికారి దగ్గరికి పోయినా మా పని ఇంటలేడు, మేము మోంగలే లేచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము 10 సంవత్సరాలు కష్టపడ్డది. రేపు నిన్న ఆయన వచ్చిన ఆయనకు ఇందిరమ్మ కమిటీ, ఒక ఎగ్జాంపుల్ గా నేను రామచంద్రాపురం డివిజన్ లో నాకు ఇందిరమ్మ కమిటీ పేరు రాసి పంపారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోగానే నా పేరు చూసి ఆపిట్టేసిండు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. ఇది న్యాయమా? కాదు, 100% కాదు. మళ్ళా మా హైకమాండ్ కూడా గుర్తించి మన పిలవాలి, మన ఇన్ఛార్జ్ను పిలిచి ఏందా ఏం సంగతి, ఎందుకు అవుతున్నది ఇట్లా, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాలి. ఒక కమిటీ వచ్చింది, కమిటీలో కూర్చున్నాము, మా ఆవేదన కమిటీకి చెప్పినాము. ఇంతవరకు కమిటీ పిసిసి గారికి రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం అమ్మా? మేము సచ్చినా కాంగ్రెస్, బతికినా కాంగ్రెస్, కట్టు కోస్తే కూడా కాంగ్రెస్ అని జై కాంగ్రెస్ అని వస్తాం. కానీ పటంచెరుకు న్యాయం జరగాలి, మా నాయకునికి న్యాయం జరగాలి. మా నాయకునికి న్యాయం జరిగినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. మా నాయకుని గుర్తించి ఇప్పటికి కూడా అంటే ఏ న్యాయం జరగాలి? డబ్బులు కావాలా? బాగా మాకు డబ్బులు కావాలా? అధికారం కావాలా? ఏం కావాలి? మా నాయకుడు ఉన్న ప్రాపర్టీ అమ్మి మనల్ని పెడతాడు, కార్యకర్తలను పోషిస్తాడు. మాకు డబ్బులు వద్దు, మాకు గుర్తించాలి. అవునమ్మా, మేము తప్ప, మేము కష్టపడడం, పదవులు రావాలని అడుగుతున్నాం. మా తప్ప మళ్ళా అడగొద్దామా? మాకు పదవులు ఇవ్వాలి, ఇస్తేనే మేము పార్టీకి మంచిగా పనిచేస్తాం. ఇంకా వచ్చిన టిఆర్ఎస్ లోనే దెబ్బ కొడతాం. మేము అసలే లోకల్ బాడీస్ ఉన్నాయి, లోకల్ బాడీలలో కూడా కష్టపడి మేము గెలిపిస్తాం. మాకు పదవి ఇవ్వాలి, మాకు ఇచ్చినాక మా నాయకుడిని ముందు చూడాలి. మా నాయకునికి ఒక హోదా అనేది రావాలి. హోదా వస్తానే నిన్న రింగ్ రోడ్డు ఓపెనింగ్ అయిందమ్మా, బ్రిడ్జ్.
అక్కడెక్కడ లేడు కాటా ఎక్కడ లేడు మాకు నాయకుడిని పిలిచినా పిలవలే ఇదేం న్యాయం అమ్మా అయితే బీజేపీ ఎంపీ అంటే పిలిచిన కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి రాడు ఇంకా పిలవడం ఎందుకు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మొన్న మీ పార్టీ ఏదైతే గొడవ అయిందో దామోదర రాజనరసింహ గారు స్టేజ్ మీద ఉన్నారు పరిగి ఎమ్మెల్యే వచ్చిండు అది బాగా వైరల్ అయింది మొత్తం అన్ని మీడియాలలో వచ్చింది ఓకే సో నేను కూడా చూసిన దాంట్లో పంచాయతీలు ఉన్నాయి ఎక్కడన్నా పటంచేరు అధికార పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారా ఆయన ఎందుకు రాలే ఆయనకు ఒక దావత్ ఉండేమ్మా దావత్ వేళ్ళు వాళ్ళ సతీమణి మా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆమె మీటింగ్ వచ్చిందమ్మా వేరే మీటింగ్ పెట్టారా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మీటింగ్ పెట్టి బహిరంగంగా మీటింగ్ పెట్టి అందరు కార్యకర్తలను పిలిచి బాధ్యతలు అప్పచెప్పిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన ఆ ఉద్దేశం ఉండదు ఆయనకు అందరినీ కార్యకర్తలను పిలిచి ఈ ఎలక్షన్లలో పని చేయాలి మనం గెలిపేయాలని ఆదేశాలు ఇచ్చిన నాయకుడు హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తేనే బయటికి వస్తారు కదమ్మా ఎవరైనా కానీ హైకమాండ్ ఆదేశాలు ఏంది బయటికి ఎట్లమ్మా మా డిమాండ్ ఒకటేనమ్మా ఆయన చేసుకోర్రి ఏమైనా చేసుకోరు మాకలు మా నాయకుని నీతి నిజాయితీ నాయకునికి పరిష్కారం కావాలి మాకు పదవులు కావాలి మేము కేసులు పెట్టుకున్నాం రైతు బంధు అప్పుడు ఇదే నాయకుడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లా అంటారు కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడే మన మీద 18 మందిల మీద పెట్టించాడు కేసులు కరెక్ట్ అన్ని కేసులు పెట్టుకున్న రైతు బంధు గురించి ఇప్పుడు రావట్లేదు రైతు బంధు ఎంత మందికి వస్తుంది కుటుంబానికి ఒక్కరికే ఇస్తా అని కుటుంబ కలహాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇది రాలేదని ఒక్కడికే ఇస్తాం రైతు బంధు అమ్మా రాలేదని ఎవరు చెప్తారు టిఆర్ఎస్ నాయకులు కొంతమంది మీడియా ఉంటది కదమ్మా ఆ మీడియా ముగ్గు చూపుతున్నది రాలేదని కానీ మా ముఖ్యమంత్రి గారు అందరికి ఇచ్చిండు ఇంకా అవకతవకలు జరుగుతాయి ప్రభుత్వం నమ్మడం కూడా అవకతవకలు జరుగుతాయి వస్తుంటాయి ఒకరికి వస్తుంటాయి అమ్మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి కదమ్మా ఎక్కడ వచ్చినాయి ఎందుకు రాలేవమ్మా గత ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్స్ అవి కాదమ్మా వాళ్ళు లేటప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఆ రిజల్ట్స్ అక్కడ సభ పెట్టి 50,000 ఉద్యోగాలు అని చెప్పి పెద్ద స్టేజ్ చేసి మళ్ళీ దానికి ఒక పైసలు లేవనుకుంటేనే ఒక మంచి సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పత్రాలు ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు గ్రూప్ 1 పిల్లలు లబోదిబోమంటున్నారు మేనిఫెస్టోలో 46 జీవో రద్దు చేస్తామని మీ కాంగ్రెస్ పార్టీ 46 జీవో బాధితులను అంటే నిరుద్యోగులను మీరన్న నిరుద్యోగులనే గాంధీ భవన్కి పిలిపించుకుంటే ఆ ఇంటర్వ్యూ నేను చేసిన అంటే అప్పుడు అదే రోజు గాంధీ భవన్లో నేను కూడా ఉన్నాను అనమాట పిలిపించుకున్నారు 46 జీవో ఇప్పటి వరకు రద్దు జరగలే బీసీలకి దానివల్ల అన్యాయం జరుగుతుంది 29 జీవో సవరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు దీనికి పైసలు ఖర్చు కావు ఇవి దీనికి పెద్ద మనసు కావాలి దీనికి పైసలు ఖర్చు కావు ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఆ వినతి పత్రాలు పట్టుకొని మీ మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నారు సో దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు చేస్తున్న ఇది ప్రొపగండా వేరేది ఏం లేదు అంటే నిరుద్యోగులకు వాళ్ళ డబ్బులు ఇచ్చి తిరగండి రా నాయన అని చెప్తారు నేర్పిస్తున్నారు ఎందుకు మా ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీద కూడా దొబ్బాలని ఆ నాయకులు చేసే కార్యక్రమాలు అమ్మ ఇవి ప్రజలల్లా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్నదమ్మా కరెంట్ తీసుకోండి ఉచిత ఇట్లా మాట్లాడితే మీ పట్టణచేర్ల గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఆ 46 జీవో బాధితులు ఎవరైనా ఉంటే మీ ఇంటికి వస్తారు చూసుకోండి మళ్ళీ మీరు వాళ్ళు చాలా తిరుగుతూ ఉన్నారు యాక్చువల్గా నిరుద్యోగులు 46 జీవో రద్దు కావట్లేదు మీరు ఏదైనా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనస్సాక్షి పెట్టుకొని మాట్లాడండి దయచేసి నిరుద్యోగులకు బరాబర్ 50,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఒప్పుకుంటున్నాం మేము కూడా ఒప్పుకుంటున్నాము కానీ హామీలు విఫలమైనాయి కాబట్టి దాని గురించి కూడా మీరు మాట్లాడాలి కార్యకర్తల బాధ్యత ఎందుకంటే ఇంటింటికి తిరిగింది ఎవరండి మేమే కదమ్మా బాధ్యులు ఎవరండి ఇప్పుడు ఓడిపోయిన గెలిచినా మీరే కార్యకర్తలే ఓటేస్తేనే నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ మినిస్టర్ అయ్యారు కార్యకర్తలు లేనిది మినిస్టర్ అవుతారమ్మా ఎమ్మెల్యే అవుతాడా లేదు కార్యకర్తలు గట్టిగా ఉన్నప్పుడే నాయకుడు పైకి వస్తాడు ఇప్పుడు పట్టణచేరులో ఇందాక ఒక మాట మాట్లాడిండ్రు మేము వెళ్ళగానే గవర్నమెంట్ ఆఫీసులలో వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు ఏం చేయమంటారు మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఆ పని చేయమని ఒక పక్క కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకో పక్క నీలం మధు ముదిరాజు గారు ఇంతమంది మధ్యలో వాళ్ళు ఎవరు మాట వినాలి ఇంతకు మీ కాంగ్రెస్ లో ఎవరిది నడుస్తుంది ఇప్పుడు నీలం మధు ముదిరాజు గారు లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారా లేకపోతే ఇంకా ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మాకేం అది అలాంటిది ఏమి లేదమ్మా మేమంతా ఒకటే మీరందరూ కలిసిమెట్టే చేస్తున్నాం కానీ మా ప్రభుత్వము మా ఇన్ఛార్జ్ గారిని పిలిచి లేదా ఆఫీసర్లను ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కార్యకర్తలు ఏ తిప్పలున్నా ప్రజల ప్రాబ్లంలు మీరు చేయాలని ఆయనకి చెప్తే
అది నడుస్తుంది. ఈయన చెప్తాడు మేము కాటా మనుషులమని స్టాంప్ ఉన్నది, ఆయన చెప్తారు పోలీసు వాళ్ళు వాడి మెల్ల ఫోన్ చేస్తారు, అరే కాటా మనిషి వచ్చిండు ఆయన అంటాడు చేయొద్దు అంటాడు. ఇది న్యాయమా? కాదు. అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. అందుకోసం మా ప్రాబ్లం ఏంటంటే హైకమాండ్ గుర్తించి ప్రజలకు న్యాయం చేసేటట్టు మాకు కూడా న్యాయం కావాలి, మాకు కూడా పదవులు రావాలి. మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ జెండా కట్టుకుంటూ ఉన్నా. మాకు పదవులు కావాలని అడిగే తప్ప ఉందా అమ్మ? దీని మీద 100% ఉంది. దీని మీద నిర్ణయం చేసి మాకు న్యాయం చేయాలి. మీ యొక్క కృపి కూడా కావాలని కోరుతున్నాను. అన్న చెప్పండి మీ పేరు? నా పేరు హనుమంత యాదగిరి, నేను కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు. జిల్లా ఎన్నేళ్ళు అవుతుంది అన్న కాంగ్రెస్ లో ఉండి? మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కూడా కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా తరగని చిరునామా అంతే అంతే అంటారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చూసినారు మీరు, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందుకే ఇప్పుడు చర్చ ఇట్లా వస్తుంది అంటారా? బ్రహ్మాండంగా ఉంటే కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి మీ పటంచెర్ల కార్యకర్తలు? మైపాల్ రెడ్డి రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయి, నీలమ్మది రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయి. మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు నేను హాస్పిటల్లో ఉంటే నాకు డబ్బులు కట్టుకోవడానికి లేకపోతే 1,20,000 రూపాయలు నాకు హాస్పిటల్ కట్టి తీసుకొచ్చాను. ఈరోజు నేను బతికుండి మీతో మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన సొంత డబ్బులతోటి సొంత డబ్బులు. సో ఇప్పుడు ఏ రకంగా చూస్తారు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని కోరుకుంటున్నారా, లేకపోతే మాదే అధికారం నడవాలని కోరుకుంటున్నారా? మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు. తర్వాత ఆయన ఎందుకు ఉండొద్దు అని అంటే ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నాడు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళకే పనులు చేసి పెడుతున్నాడు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఒక జిల్లా అధ్యక్షుడు నేను వెళ్తే కూడా వాళ్ళు పనులు చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ దగ్గరికి పోతే కూడా పనులు చేయట్లేదు. అందుకని చెప్పి ఆయన ఉంటే ఇదే తలనొప్పి ఉంటుంది. సో ఆయన అటు ఇటు డ్రామాలు ఆడుతూ లాస్ట్కి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన హైకమాండ్ ఆలోచించి ఆయనను అక్కడి నుంచి తప్పిస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. అన్న చెప్పండి, మీకేదో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ దళిత నాయకుడిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి, వాస్తవమేనా? దళిత నాయకుడు మాకు ఎస్సీ మాదిగలు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో 42,000 మంది జనాభా మాదిగలు మాత్రమే. దాంట్లో మేము శివానంద్ని అందరం కలిసి డిసైడ్ చేసి హైకమాండ్కి రాసి పంపించడం జరిగింది. దానికి తోడుగా దామోదర్ రాజనరసింహ అందరూ వాళ్ళకి లెటర్ ఇచ్చారు. మరి మైపాల్ రెడ్డి ఒక అతను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆయన ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే మాదిగ జనాభా రాష్ట్రంలో ఎక్కువ, దానికి తోడుగా పటాన్చెరులో ఎక్కువ 42,000 మంది జనాభా. అందుకని అతనికి ఇవ్వాలి, శివానంద్ అనే వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి మా అభిప్రాయం. నందిగామ సర్పంచ్గా పనిచేసిండు, కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది, మరి ఏ అనుభవం లేని వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా వాదన. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే ఇక్కడనే కాదు జనరల్గా ఎక్కడ చూసినా అన్ని పదవులను తీసుకెళ్లి రెడ్డిలకే ఇస్తుంది, వేరే ఎవరికి కూడా ఇవ్వట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతే ఘోరం అంటే ఆయన రిజర్వేషన్ వచ్చిన కాడన్నా మాకు ఇవ్వాలి 100%. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి దానికి తోడుగా మా జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేయాలని 30 సంవత్సరాల నుంచి ఇదే కేసీఆర్ గారు మేము చెయ్యం, మేము ఇయ్యం, మందకృష్ణ మాదిగను తొక్కి పడేస్తాం, అనగ తొక్కేస్తా, ఊటకాలతో తొక్కేస్తా అన్నాడు. మరి తొక్కేసిండు కదా. మరి ఈ రోజు మందకృష్ణ ఎక్కడ ఉన్నాడు? అదే దామోదర్ సార్ పోయి కొట్లాడి లాయర్లను పెట్టి కొట్లాడి తీసుకొచ్చింది. సో మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది. కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్ చేశారు. ఫైనల్ గా ఆయన మోదీ గారు కూడా చేయాల్సి వస్తుంది కదా, ఫైనల్ గా పార్లమెంట్ లో చేయాల్సిందే కదా. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో మాత్రం ఇంత జనాభా ఉంది వీళ్ళకి చేయాల్సిందే అని చెప్పి
వాళ్ళు ఆ సిగ్నేచర్ ఎండాజ్ చేసి పంపించాల్సి వస్తుంది. ఇంకేదో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ దళిత నాయకుడిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి, వాస్తవమేనా? దళిత నాయకుడు మాకు ఎస్సీ మాదిగలు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో 42,000 మంది జనాభా మాదిగలు మాత్రమే. దాంట్లో మేము ఆయన శివానంద్ను అందరం కలిసి డిసైడ్ చేసి హైకమాండ్కి రాసి పంపించడం జరిగింది. దానికి తోడుగా దామోదర్ రాజనరసింహ అందరూ వాళ్ళకి లెటర్ ఇచ్చారు. మరి మైపాల్ రెడ్డి ఒక అతను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆయన ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే మాదిగ జనాభా రాష్ట్రంలో ఎక్కువ, దానికి తోడుగా పటాన్చెరులో ఎక్కువ 42,000 మంది జనాభా. అందుకని అతనికి ఇవ్వాలి, శివానంద్ అనే వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి మా అభిప్రాయం. నందిగామ సర్పంచ్గా పనిచేసింది, కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది, మరి ఏ అనుభవం లేని వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా వాదన. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే ఇక్కడనే కాదు జనరల్గా ఎక్కడ చూసినా అన్ని పదవులను తీసుకెళ్లి రెడ్డిలకే ఇస్తుంది, వేరే ఎవరికి కూడా ఇవ్వట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతే ఘోరం అంటే ఆయన రిజర్వేషన్ వచ్చిన కాడన్నా మాకు ఇవ్వాలి 100%. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి దానికి తోడుగా మా జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేయాలని 30 సంవత్సరాల నుంచి ఇదే కేసీఆర్ గారు మేము చెయ్యం, మేము ఇయ్యం, మందకృష్ణ మాదిగను తొక్కి పడేస్తాం, అనగా తొక్కేస్తా, బూటకాలతో తొక్కేస్తా అన్నాడు. మరి తొక్కేసింది కానీ మరి ఈ రోజు మందకృష్ణ ఎక్కడ ఉన్నాడు? అదే దామోదర్ సార్కి పోయి కొట్లాడి లాయర్లను పెట్టి కొట్లాడి తీసుకొచ్చింది. సో మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది. 100% కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్ చేశాడు. ఫైనల్ గా ఆయన మోదీ గారు కూడా చేయాల్సి వస్తుంది కదా, ఫైనల్ గా పార్లమెంట్ లో చేయాల్సిందే కదా. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో మాత్రం ఇంత జనాభా ఉంది, వీళ్ళకి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆ సిగ్నేచర్ ఎండాజ్ చేసి పంపించాల్సి వస్తుంది. పార్టీలో ముఖ్యంగా పట్టణచేరులో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కానీ ఓకే టీవీ ప్రేక్షకులకి అండ్ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఓకే టీవీ మరియు శ్రావ్య మేడంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని, మాది సోలక్పల్లి జిన్నారం మండలం. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు కాంగ్రెస్లో? నేను ఉన్నదే కాంగ్రెస్ పార్టీలా, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీ ఏం మారలేదు. మరి మీకు పదవులు వచ్చినాయా? 100% వచ్చినాయి. కష్టపడే వాళ్ళకి పదవులు కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఇస్తుంది. మరి ఎందుకు ఈ చర్చ? మరి ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు ఈ చర్చ, ఎందుకు ఈ పంచాయతీలు? ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానం సచిన తర్వాత మనం ఇక బతికినా ఒకటే సచ్చినా ఒకటే. ఇప్పుడు 135 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుంది, ఉండగలుగుతుంది, నడవగలుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యం భారతదేశంలో. ఊకనే 135 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ బతకలే. ఇళ్ళకెళ్ళి ఎంతోమంది పోయిండ్రు, కొట్టుకపోయారు, మళ్ళీ ఇంట్లోనే వచ్చి కాలగాబ్రంలో కలిసిపోయారు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా పడంచేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కాటాసీనన్న ఇప్పుడు 20 సంవత్సరాల సంది జెండా పట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కార్యకర్తల్ని జెండాని ఈ పడంచేరు నియోజకవర్గంలో నిలబెట్టిండు. నిలబెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాడు కాబట్టి గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్లో మన ఉనికి, మన కార్యకర్తలకు ఏదైనా చేయాలనే తపన అది ప్రతి ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకునికి అది ఉంటుంది. అది కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఉన్నది. ముఖ్యంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మొదటి నుంచి కూడా ఆయన మీద ఒక అక్కసు టీఆర్ఎస్ పార్టీలో. ముఖ్యంగా చెప్పాలంటే సర్పంచి ఏ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ 8,000 పైచిలకు మెజార్టీతో గెలిచిన మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అమీన్పురం ముద్దుబిడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్. అప్పుడు 1.5 year కాగానే అన్ని చెక్కులు ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, మిస్యూజ్ చేసిండ్రు అని చెప్పి ఇదే హరీష్ రావు గారు, ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఆయన మీద అక్కసుతోని ఆయనని సస్పెండ్ చేసిన పరిస్థితి. సస్పెండ్ చేసిన తర్వాత నీలాంటి నాయకుడు హరీష్ రావు గారు చాలా పైరవ చేసిండ్రు, ఏదో టీఆర్ఎస్ పార్టీలకు రావాలి, నువ్వు ఉండాలని చెప్పి ఒత్తిడి చేసినా కూడా నిజంగా జెండాని నమ్ముకున్నాడు తప్ప ఆ రోజు హరీష్ రావు గారు నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీకి పోలే. ఈ కార్యకర్తలు నమ్ముకొని అదే పడంచేరు నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, కొంత మెజారిటీతో పోయిండు. రెండోసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, 1,00,000 ఓట్లు వచ్చినాయి
అమ్మ 1,00,000 ఓట్లు వచ్చిన 3,000 మెజార్టీతో ఓడిపోయాడు. అయినా జెండా ఇడవలే, కార్యకర్తలు నిడవలే. ఈరోజు ఇంతమంది కార్యకర్తల్ని నడుపుకుంటూ ముంగడు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కాపాడు. అంటే ఇవన్నీ ఇట్లా సమస్యలు ఉన్నాయని నాకు తెలిసి మీనాక్షి నటరాజన్ గారు కూడా మీతో ఇంటర్నల్గా మీటింగ్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు ఏం చెప్పట్లేదు ఆవిడ? ఎస్, ముఖ్యంగా ఇది ఎట్లున్నదంటే మీనాక్షి నటరాజ్ మేడంకు కలిసినాం మేము, ప్రతి ఒక్కరిని కూడా కలిసినాం. కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది, ఒక ఇన్ఛార్జ్గా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి పవర్స్ ఇవ్వాలి. ఆ పవర్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకోండి, కష్టపడ్డ కార్యకర్తలకు అనుకోండి, ముఖ్యంగా ప్రజలకు, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వస్తే మన ప్రజలకు ఏమైనా చేయాలనే తపన ఉంటుంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకుని కూడా ప్రజలు కూడా నమ్మిండ్రు, ఓట్లు కూడా అట్లా వేసినారు. ఓట్లు వేసింది కాబట్టి నిజంగా ఎవరైనా అనుకుంటారు, అరే కాటా శ్రీనివాస్ అని ఏదైనా మాకు ఒక పని చేసి పెడతాడు, ఒక ఇల్లు ఇచ్చి పెడతాడు, ఒక పెన్షన్ ఇప్పిస్తాడు, ఒకటి ఇది ఇప్పిస్తాడు, ఒకటి అది ఇప్పిస్తాడు. చాలా ప్రజలు చాలా రకరకాల వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాన్ని అవుతున్నది, నాకేమీ ఇబ్బంది ఉన్నది, ఇది నిజంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చిండ్రు, నన్ను దూరం పెడుతున్నారు అనే కొంచెం ఇబ్బంది ఉంది. కానీ పార్టీ మీద ఇబ్బంది పడతలే, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద ఇబ్బంది పడుతున్నాడు. పార్టీని ఎప్పుడు కూడా వ్యతిరేకం మాట్లాడలే, కార్యకర్తలు మాట్లాడలే, ఆయన కూడా ఎప్పుడు మాట్లాడలే. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 15 సంవత్సరాల కింద దామోదర్ అన్న అనుచరునుగా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆయనను నమ్ముకొని ఉన్నాడు. మీకు చెప్తే ఒకటి సెన్సేషన్ లూజ్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అవుతున్నది, దామన్న ఇంటి కడప తప్ప ముఖ్యమంత్రి ఇంటి కడప కూడా ఇంతవరకు తొక్కలేడు. నేను సచ్చినా దామన్నతోనే, బతికినా దామన్నతోనే, నన్ను సచ్చినా దామన్నని చేస్తాడు, నన్ను బతికించినా కూడా దామన్న చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంతవరకు ముఖ్యమంత్రి గడప కూడా తొక్కలేదు. మేము కూడా కొన్నిసార్లు చెప్పినాం, ఏందన్నా ఇప్పుడు దామన్నని అంటున్నావు, ప్రతి దామన్న అంటున్నావు, ఏం చేసినా దామన్న అంటున్నావు, ముఖ్యమంత్రి గారి తరఫు పోదామంటే ఒకటే చెప్పిండు, లేదు దామన్న ద్వారానే ఉన్నాం మనం, దామన్నని ఏం చేసినా దామన్ననే, మనం కాపాడిన దామన్ననే, లేకపోతే ఇంకేమైనా పదులు ఇచ్చిన దామన్ననే అని చెప్పి దామన్నని నమ్ముకొని ఉన్నాడు. మరి అంత ఇగోకి పోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా పట్టణచేరిని పక్కన పెట్టిండేమో. మరి లేదా ఇగో అంటే ఇప్పుడు ఇగో అని కాదు, అది నమ్మకం. రేవంత్ రెడ్డి గారు ఏదైనా దామోదర్ రాజనరసింహ గారే అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిని కొన్ని సందర్భాల్లో కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎట్లాగో ఇప్పటివరకు కాటా గారు రాలేదు కాబట్టి అందుకే పట్టణచేరుని మైండ్లో నుంచి తీసేసినారేమో అని నేను అంటున్నాను. లేదు, మైండ్లో నుంచి ముఖ్యమంత్రి గారు ఏం తీయలేరు, కానీ పట్టణచేరు నుంచి మీరు అన్నట్టు కూడా వాస్తవమే. అది మేము కార్యకర్తలు అందరూ చెప్పినాం. చెప్పిన తర్వాత ఒకటే అన్నాడు, దామని అని అన్నాడు. సీనన్న పరిస్థితి ఏంటంటే ఒక 15 ఏళ్ళ కింద ఒక వ్యక్తిని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కాదని ఇంకో వ్యక్తి తాను పోతే ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా బాధపడతాడేమో, ఏమైనా కార్యక్రమాలు చేస్తాడేమో, మన ఓపిక పట్టినాం. 15 ఏళ్ళ కింద ఓపిక పడినాం, ఇంకా కొంచెం కూడా ఓపిక పడదాం, పడితే ఆయనే మనం ఇది చేసుకొస్తాడనే ఆలోచనతో ఊపినాడు తప్ప ముఖ్యమంత్రి తానికి పోవద్దని లేదు. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి తాను కూడా పోతాం. ఇప్పుడైతే మాకు జరిగిన అన్యాయం జరుగుతున్నది, ఆ అన్యాయాన్ని కూడా మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి వివరిస్తాం. అంటే ఇప్పుడు మీరు ఓపిక అంటున్నారు, సిచ్యువేషన్ చూస్తే బయట జరిగేటువంటి అంశాలు, అంటే నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాం కాబట్టి మరో 50 సంవత్సరాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధ్వంసానికి మరో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మీరు ఏది చేసినా ఈ 2-3 ఏళ్ళే ఉంటుంది అనేది బయట చర్చ. ఇక ఈ 2-3 ఏళ్ళకు కూడా ఇంకెన్ని రోజులని ఓపిక పడుతూ ఉంటారు? మీరు వెళ్ళి పార్టీ హైకమాండ్నో లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలిసేసరికి వాళ్ళే ఆ చైర్లో ఉండకపోవచ్చు బహుశా. ముఖ్యంగా నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే శ్రావ్య మేడం ఇప్పుడు చెప్పింది కాబట్టి కంక్లూడ్ ఇవ్వాలి. ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు, ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నిజంగా ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ మనగడదు, జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పిండు ఆయన ఎన్టీ రామారావు. ఎందుకంటే అప్పుడు ఉన్న రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్ ఆ విధంగా తీసుకొచ్చిండు. కానీ ఆ తర్వాత ఎన్టీ రామారావును కాదని కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉన్నది, ఈయన తప్ప మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా లేరని అన్నారు. ఆయన పోయిండు. ఆయన పోయిన తర్వాత కేసీఆర్ వచ్చిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తే మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత కూడా 600 మంది 700 మంది చనిపోలే భారతదేశంలో. కానీ ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 680 మంది చనిపోయినరు. అట్లాంటి మహానేత ఇంకా ఈ భారతదేశంలో ఉండరు, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా రారని చెప్పినారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిండు. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిండు. చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత కూడా ఈయన పెద్ద నాయకుడు, ఈయన తప్ప ఇంకోరు లేరు అన్నారు. కానీ ఈయన చేస్తున్నటువంటి అకృత్యాలు, ఈయన చేస్తున్నటువంటి భూదాహం, ఇక ఆయన కావచ్చు, అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ చేయొచ్చు, తెలంగాణ ఉద్యమంలో మేము చేస్తున్నామని చెప్పిన ఈ ఉద్యమ నాయకులు కోటర్ల దంద చేస్తారు, చీపు లిక్కర్ల దంద చేస్తారా? ఢిల్లీకి పోయి చీపు లిక్కర్ల దంద చేసి తెలంగాణ పరువు, ప్రతిష్ట, ఇజ్జత్ మొత్తం
నిజంగా కేసీఆర్ కుటుంబం మొత్తం తీసేసిరండి. ఈరోజు అప్పుడు 40 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ 1500 ఎకరాలకు వచ్చింది కేసీఆర్ది. 2 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ మేకనగడ్డలు ఈరోజు చూడండి 100 ఎకరాలకు వచ్చింది. హరీష్ రావుకు ఫామ్ హౌస్, ఆయనకు ఫామ్ హౌస్, ఆయన అల్లునికి ఫామ్ హౌస్. ఎక్కడండి ఎవరు అసలు వీళ్ళు అందరి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? నేను చెప్తా సిద్దిపేట చరిత్ర, ఆయన చరిత్ర ఏముందో 20-30 సంవత్సరాల కింద. ఎక్కడ కేసీఆర్, ఎక్కడ హరీష్ రావు, ఎక్కడ కేటీఆర్, ఎక్కడ కవిత, ఎక్కడ సంతోష్, వీళ్ళ పరిస్థితి ఏంది? అందుకని ఇప్పుడు మీరు కూడా ఫామ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మాకు ఫామ్ హౌస్ వద్దు. అందుకే 135 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ మనగలిగింది. ప్రజల సొమ్ము తినదు, ప్రజల ఆస్తులు మింగదు. అందుకే కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతుంటారు. నేను ఇంతకుముందు కూడా మీరు ఒక మాట చెప్పారు, 50 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదని. నేను మళ్ళా బల్ల గుద్ది రాసిస్తా. రెండోసారి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అత్యధిక మెజార్టీతోని గెలవబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తుండే ఈరోజు తెలంగాణ ప్రజలకు. ఎక్కడ కొడంగల్లోనా? కొడంగల్ ఇంకోట అది అతి కొద్దిగా 3 సంవత్సరాల తర్వాత మీరు చూస్తారు రెండోసారి ఎవరు మెజార్టీతో వస్తారో. నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడండి బీసీల కులగణన చేసిండ్రండి. బీసీల కులగణన చేసి తెలంగాణ మొత్తం ఎవరెంతున్నారో వాళ్ళకంతా అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి అనౌన్స్మెంట్ చేసి అది సెంట్రల్ గవర్నమెంట్కు పంపిస్తే వాళ్ళకు భయపడి ఈరోజు బీహార్ కావచ్చు, ఇంక ఎలక్షన్స్ వస్తున్నాయి, యావత్ భారతదేశంలో బీసీ కులగణన మీద అవగాహన వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనే ఉద్దేశం వాళ్ళకు చొర్రింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ భయపడి ఏదైతే పాకిస్తాను మనం యుద్ధం జరుగుతున్న సమయంలో, యుద్ధ పరిస్థితులు చేస్తున్న సమయంలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి బీసీ కులగణన చేస్తా అని చెప్పిన స్థితికి మేము తీసుకొచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ రెండోసారి రాదంటారేమమ్మా? 60 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకెక్కువనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా మరి కులగణన చేయలేదు. మరి అధికారం పోయినాక ఇప్పుడు కులగణన బీజేపీ చేస్తుందని చెప్పి మీరు ఏడుస్తున్నారా? బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా భారతదేశం ఎవరి చేతిలో ఉందండి? కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది. మా 60 సంవత్సరాలు మరి ఏ కేంద్ర ప్రధానమంత్రి కూడా కులగణన చేయాలని చెప్పి కూడా ఎక్కడ కూడా కేంద్రం చేసిందా? 60 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇప్పుడు మోడీ గారు మీటింగ్ పెట్టుకొని చేస్తే రేవంత్ రెడ్డి గారిని చూసే మోడీ గారు నేర్చుకున్నారు, మోడీ గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి భయపడి మోడీ గారు కులగణన చేసిరని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మాటలకి నవ్వాలన్నా ఏడవాలన్నా తెలంగాణ ప్రజలు చెప్పండి. తెలంగాణ ప్రజలు నవ్వుతూనే ఉన్నారు. వచ్చేసారి బంపర్ మెజార్టీతో ఎలక్షన్ గెలిపిస్తారు. నేను భారతదేశం పరిస్థితి కూడా చెప్తున్నా. సెక్యులర్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ. ఒక వర్గానికి సంబంధించింది, ఒక మత రాజకీయాలు చేసే పార్టీ కాదు. అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ, బడుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, 135 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ ఏలగలుగుతుంది, నడవగలుగుతుంది, ముందుకు పోగలుగుతుందంటే భారతదేశానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నడిపినరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిందండి. నేను కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒక ఉదాహరణ చెప్తా. బ్యాంకులను జాతి ఏం చేసిందండి? 100 కోట్ల రూపాయల కుంభకోణం, 100 కోట్ల రూపాయలు ఉన్న పెద్ద మనసులోని జాతి ఏం తీసుకొని వచ్చి బ్యాంకులకు ప్రతి ఒక్క పౌరునికి క్రాప్ లోన్ ఇప్పించింది. నేను చెప్తా మీకు, ఏదైతే గరీబీ హటావో అని చెప్పింది ఇందిరాగాంధీ, ఎక్కడండి ఈరోజు ఇందిరాగాంధీ ఎవరు యాద మరుస్తున్నారు? ఈ రోజు మా దగ్గర ఉన్నది బీడీఎల్ ఎక్కడ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ, బిహెచ్ఎల్ ఎక్కడ, రింగ్ రోడ్ ఎక్కడ? ఈ రోజు ఇండస్ట్రియల్ సబ్సిడీ కింద ఇండస్ట్రియల్ వచ్చిన మన పడంచేరులో ఇండస్ట్రియల్ సబ్సిడీ కింద వచ్చిన సంక్షేమ పథకాల ఫ్యాక్టరీలు ఎక్కడి? ఈ రోజు ఇక్కడ మీరు చెప్పేది ఎట్లుందంటే, ఒకప్పుడు మా తాతలకు 100 ఎకరాలు ఉండే, ఒకప్పుడు మా 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 నాన్నలకు 60 ఎకరాలు 30 ఎకరాలు ఉండే, కానీ ఇప్పుడు మా జేబులు నిల్లు, మాకు 1 ఎకరం కూడా లేకుండా అయిపోయింది అని అంటున్నారు. ఒకప్పటి సంగతి కాదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే వాళ్ళందరూ ఆస్తులు అమ్ముకున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఎకరాలు కూడా లేవు. సో అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నేను కాదు ప్రజలు అంటున్నారు. ఈ సందర్భంగా ఇందాక మీరు మాటల్లో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఎన్టీ రామారావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ రాదన్నారు, కానీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది చాలా మంది చెప్పారు మీలాంటి. కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక అర్హత ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అర్హత ఉన్నది. వాళ్ళందరూ లెజెండరీ లీడర్స్. కాంగ్రెస్లో ఉన్నటువంటి మొన్నటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి వల్లనే ఇప్పుడు జీడిపి రేటు కూడా పెరిగింది. మేము అందరం ఒప్పుకుంటాం, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు, భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు, ఇవన్నీ జరిగిందని. కానీ రేవంత్ రెడ్డి గారి వల్ల ఏం జరుగుతోంది ఇప్పుడు? ఈ రోజున ఏదైతే సెక్యులర్ పార్టీ అని చెప్పి మీరు అంటున్నారో, అన్ని సామాజిక వర్గాలు మంచి అభివృద్ధి చెందినాయని మీరు అంటున్నారో, ఎగ్జాంపుల్గా పటంచెరు తీసుకోండి. పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరు? ఒక గౌడు బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఇదే ప్లేస్లో ఒక రెడ్డి ఉంటే ఇట్లా ఉంటుండేనా? దీనికి ఎక్కడో మీరు అంటే
ఇక్కడనే మీ ఇల్లు కాలింది, ఇక్కడనే సమానత్వం లేదు, ఇక్కడనే బీసీ అని ఒకలాగా రెడ్డి అని ఒకలాగా చూస్తూ ఉన్నారు, ఇక్కడనే బీసీల పెత్తనం కాకుండా రెడ్డిల పెత్తనం నడుస్తూ ఉంది. మరి దీన్ని ఏ రకంగా మీరు చెప్తారో దయచేసి చెప్పండి. సరే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల గురించే ఉంటుంది, దాని లేదు 1% కూడా ఇబ్బంది ఏం లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. కాకపోతే మాకు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మైపాల్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి కొంత డ్యామేజ్ అయింది. నేను అందులో తప్పేం లేదు. నేను అధిష్టాన వర్గాన్ని కూడా కొన్ని సందర్భాల్లో నేను పిసిసి అధ్యక్షుల వారికి చెప్పిన, ఎవరికైతే మినిస్టర్ గారు చెప్పినా, ఈ ఒక ముఖ్యమంత్రి గారు ఒక నటరాజన్ గారు తానికే పోయేది ఉన్నది, పోతాం. నేను మళ్ళా చెప్తున్నా, మాకు గనక న్యాయం జరగకపోతే ఒక నటరాజన్ గారు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఒక పార్టీ కార్యకర్తలు అందరం కలిసి పడంచేరు నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఒక 100 మంది పోదామని ఫస్ట్ అనుకున్నాం. కార్యకర్తలు మాత్రం ఒక 5,000 మందితోని రాహుల్ గాంధీ తారీఖు పోదాము, మనం న్యాయం జరగకపోతే అని చెప్పిండ్రు. ఆ ప్రణాళిక చేస్తున్నాం. ఖచ్చితంగా 100కి 100 మాకు అన్యాయం జరిగితే రాహుల్ గాంధీ దగ్గరకు పోతాం, మాకు న్యాయం తెలుసుకుంటాం. వస్తామా ఢిల్లీకి వెళ్ళి ప్రాణాలతో వస్తాం, లేకపోతే ఆ సమస్యను తీర్చుకొని వస్తాం. అయితే చాలా తెలివిగా, చాలా అద్భుతంగా 100కి 100 నేను అడిగిన ప్రశ్నని మీరు డీవియేట్ చేసి సమాధానం చెప్పలేకుండా పక్కదో పట్టిస్తున్నారు. నేనేమన్నాను, మీరు మైపాల్ రెడ్డి గారు, మేము కూడా అదే చెప్తున్నాం, మైపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ, అందుకే ఇక్కడ మీ హవా నడుస్తలేదు, అధికార పార్టీ హవా నడుస్తలేదు, అందుకే మీకు పదవులు వస్తలేవు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది తప్ప మిగతావన్నీ చెప్తున్నారు కానీ మెయిన్ పాయింట్ చెప్తలేదు మీరు. సామాజిక న్యాయం ఎక్కడుంది? నేను సెక్యులర్ పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా. ఇందాకే మీ మిత్రులు ఒకరు దళిత బిడ్డ ఆయనకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్తా ఉన్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా అంత సామాజిక వర్గానికి న్యాయం పట్ల, ధర్మం పట్ల ఉన్నప్పుడు, అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు అసలు మన ఈ డిస్కషనే వేస్ట్. ఎందుకు చెప్పమంటారా? కాంగ్రెస్ పార్టీ ఏమంటారు? ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగబద్ధం అంటారు. అసలు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి ఒక నాయకుడిని గెలిపిస్తారో ఆ నాయకుడు హవానే ఎక్కడైనా నడుస్తుంది. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ కూడా మీటింగ్లలో కూర్చోరు. అసలైన ప్రజాస్వామ్యం. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు మార్చేసారు. అంటే గెలిచిన వాళ్ళని వేరే వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని తొక్కేసింది, రాజ్యాంగాన్ని తొక్కేసింది. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తున్నాం అంటున్నారు కదా. నేను అడిగిన ప్రశ్నలు 3 ఉన్నాయి. సో దీన్ని మీకు ఏ రకంగా ఆన్సర్ చెప్తారో చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు శ్రావ్య మేడం మాట్లాడింది, రెడ్డిల పార్టీ, రెడ్డిల గురించే ఆలోచన చేసే పార్టీ అని చెప్తున్నటువంటి మేడం గారికి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఏదైతే బడుగు బలహీన వర్గాల గురించి 42% వాళ్ళకు ఖచ్చితంగా తెలంగాణ లోపల వాళ్ళు ఎంత ఉన్నారో, వాళ్ళ బలం ఎంత ఉందో, వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితుల పరంగా వాళ్లకు పంచాలని ఏకైక నాయకుడు ఇంతవరకు ఎవరు కూడా స్వతంత్రం వచ్చినప్పటి చెప్పలేదు. అది రేవంత్ రెడ్డి, ఒక అగ్రవర్ణం, ఒక రెడ్డి చెప్పిండు. చెప్పి ఢిల్లీ పునాదులు కదిలిచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. సరే, ఒకటి. రెండవది, మీరు ఏబిసిడి కులగన చాలామంది నేను కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి చేయలేదని అంటలే, చేయొచ్చు. కానీ ఒక అగ్రవర్ణ నాయకుడు ఉండి కూడా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి 60 సంవత్సరాల కళ దళితులకు సహకారం చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్. నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు పటంచేరు నుండి నాకు ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి, బట్ పటంచేరు కొంచెం నేను కూడా లోకల్ టచ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. మీ చిట్కుల నుంచే కొంతమంది నాకు కాల్ చేశారు. అప్లికేషన్లు అయిపోయినాయి, గ్రామ పంచాయతీలా కులగణన కుటుంబ సర్వేకి మా ఇంటికి వస్తలేరు మేడం. చిట్కులు గ్రామంలో సగం మందికే కుటుంబ సర్వే జరిగింది, మిగతా సగం మందికి ఇళ్ళకే రాలేదని చెప్పి మీ చిట్కుల్లో ఉన్నటువంటి పటంచేరులోనే ఉంది కదా అన్న చిట్కులు. నాకు తెలియదు, ఒకసారి మీరు చెప్పాలి. చిట్కులు పటంచేరులోనే ఉంది. మరి మీ చిట్కుల్లో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు నాకు కాల్ చేసి చెప్పారు. మరి ఇక్కడనే తెలిసిపోతుంది కులగణన ఎంత అద్భుతంగా జరిగిందో, ఫార్ములు అయిపోయినాయి అని చెప్పి మరి ఏ రకంగా వెళ్ళినారో ఆ కుటుంబ సర్వే గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఇది ఎవరైనా చేస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేయొచ్చు. నేను ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఒక లీడర్ని. నేను 3 మండలాల కమ్సకం 70,000 మంది ఉంటారు. 70,000 మందిలా ఫస్ట్ సారి కులగణన చేసినప్పుడు 94% అయింది. ఇంకా మళ్ళా ఇబ్బంది ఉందని అధిష్టాన వర్గాన్ని కొంతమంది నాయకులు ఎవరైతే మాకు అన్యాయం జరుగుతుందంటే మళ్ళా 12 రోజులు గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చింది. ఆ 12 రోజులలో మా జిన్నారం మండలానికి సంబంధించిన 99% మీరు జిన్నారం మండల నిరూపణ చేయండి, మీరు ఏదని చెప్తే దానికి వర్తిస్తా.
అది ఏముంటుందంటే టీఆర్ఎస్ కొడుకులు లంగాలు దొంగలు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి కులగానం చేస్తున్నాండి. నేను ఏమంటున్నా, ఒక జాతిపిత మాట్లాడుతున్న నాయకుడు, ఒక కేసీఆర్ జాతిపితను మాట్లాడతాడు, ఒక హరీష్ రావు మాట్లాడతాడు, ఒక కేటీఆర్ మాట్లాడతాడు, ఒక కవిత మాట్లాడుతుంది, ఒక సంతోష్ మాట్లాడుతుంది. నేను మీ ద్వారా ఈరోజు ఓకే టీవీ నుంచి అడుగుతున్నా, మీరు తెలంగాణలో ఏ కులం మీది, ఏ కులము, ఏ జాతి, ఏ లెక్క? ఒక భారతదేశం కులగణన చేస్తుందంటే భారతదేశంలో ఉన్నమని కులగణన చేయించుకోవాలి. ఒక తెలంగాణలో కులగణన చేస్తున్నామంటే తెలంగాణ నుంచి ఏం కులమో చెప్పు. నాది రెడ్డి అని చెప్తున్నా, ఈయన ఒడ్డి అని చెప్తున్నా, ఇంకా మంగళాయన, ఇంకా సాకలాయన, మీది ఏం కులం చెప్పు. ఇప్పటి వరకు కులగణనలో పాల్గొనలేవు. ఒక ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినోడవు. మీరున్న 2%, 3%, 4%, 5% ఎంత ఉందో చెప్పు. నీకేమైనా సిగ్గు శరం ఉంటే చెప్పు రాష్ట్ర ప్రజలకు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసి సిగ్గు లేకుండా కులగణన పాల్గొనలేవు. అన్ని జాతులు పాల్గొన్నాయి, అన్ని వర్గాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు కులగణన. ఎవరైనా బీసీలు ఎంతమంది ఉర్రు, వాళ్ళ బలం అంత ఉండాలి. వాళ్ళ పొద్దున స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళ ఇస్తా రావాలి. ఈ రోజు మన ఏదైతే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో వాళ్ళు 42% తేలింది, 46% తేలింది, మైనార్టీ ఇంత % తేలింది, రెడ్డిలు ఇంత, కుమ్మరులు తేలిరు. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళు ఇష్టం అంచాలే. ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చేసిందండి రేవంత్ రెడ్డి గారు. 3 లక్షల రూపాయల 42% వాళ్ళకి ఎంత వస్తుందో రేపు పొద్దున అంతా ఇష్టం వంచిస్తాం. ఉద్యోగులలో వంచిస్తాం, ఫైనాన్షియల్ వంచిస్తాం, స్థానిక సంస్థలు వంచిస్తాం, రేపు భవిష్యత్తులో ఉంటే అసెంబ్లీలో కూడా వంచిస్తాం. గా సిగ్గుశరం తెచ్చుకో కేసీఆర్. ఇంట్లో వండుకొని కులగణనకు వండుకుంటే కాదు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి అంటావు, ఒక జాతిపిత అంటావు. నువ్వు ఏం జాతిపితావు, దేనికి జాతిపితావు? నీ బిడ్డ క్వార్టర్ దంద చేస్తే జాతిపితావా నువ్వు? 100 ఎకరాలు దోసుకుంటే జాతిపిత అయినవా? 1500 ఎకరాలు ఎందుకండి నీకు తెలంగాణ సొమ్ము? ఎవరొచ్చింది నీకు అధికారం? 1500 ఎకరాలు అంటే ఏమనుకుంటున్నావు? నీ కుటుంబానికి 4 ఎకరాలు ఉంటే సరిపోతుంది, 10 ఎకరాలు ఉంటే సరిపోతుంది. 1500 ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? మీద కాలు పెట్టుకుంటావు 1500 ఎకరాలు? ఈ కేటీఆర్ 400 ఎకరాలు ఏంటికండి? 400 ఎకరాలు ఆయన హరీష్ రావుకు 300 ఎకరాలు ఫామ్ హౌస్ ఏంటికి 300 ఎకరాలు? ఒక మీరు తెలంగాణ ఉద్ధరించమని తెలంగాణ కొట్లాడని చెప్పి తెలంగాణపై చెప్తే రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు సర్వనాశనం చేసిరు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా మొత్తం విడమాచి చెప్తుంటే చెప్పొద్దు ముఖ్యమంత్రిగా, కానీ చెప్తున్న పరిస్థితి ఇంత దరిద్రంగా దాపరిస్తుంది, ఇంత అధ్వానంగా పరిస్థితి అయిపోయింది. తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పండి అని ఇంత ఇరిటేట్ గా మాట్లాడుతుందంటే ముఖ్యమంత్రి, ఆయనకు అర్థమవుతుంది నా బడ్జెట్ ఎంత ఉంది, నా పరిస్థితి ఎంత ఉంది, నా లెక్క ఎంత ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డికి లేవా 4th సిటీ చుట్టూ 100 ఎకరాలు, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములకు లేవా 100 ఎకరాలు, షాద్ నగర్ లో ORR చుట్టూ లేవా 100 ఎకరాలు అంటారు. మరి దానికి ఏం సమాధానం లేవు? ఒక కార్యకర్తగా నేను మాటిస్తున్నా, మాట మీద కట్టుబడతా. మీరు శ్రావ్యం చేయడం ఖచ్చితంగా ఎవరికి ఎన్ని ఎకరాలు నిరూపణ చేయండి. నేను ముక్కు నేలకు రాస్తా రేవంత్ రెడ్డి కుటుంబానికి 100 ఎకరాలు ఉన్నాయనుకుంటే చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా. నిరూపితం ఏడున్నారమ్మా నేను వస్తాను మీ దగ్గర. నువ్వు ఏడాను అంబేద్కర్ చౌరసకి రమ్మంటావా, అసెంబ్లీకి రమ్మంటావా, ఏడికి రమ్మంటావు చెప్పి చార్మినార్ కాడ వచ్చిన ముక్కు నేలకు రాస్తా 100 ఎకరాలు ఉన్నాయి అనుకుంటే. లేదండి, రేవంత్ రెడ్డి ఒక గోల్ పెట్టుకొని వచ్చిండు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఉన్నదంతా పంచిపెట్టాలని వచ్చిండు. ఆయన తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే ఎవరు అని తెలవనీకి వచ్చిండు. మీరు రేపు భవిష్యత్తులో కూడా చూడండి, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత నేను మాటిస్తున్నా, ముఖ్యమంత్రి ఉండాలి తెలంగాణలో. మీ రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటి? బుల్డోజరా? ఏదైనా బ్రాండే. ఆయన చేసింది ఏముంది? చేసింది ఏం లేదు. మహిళలకు ఏముంది? ఫ్రీ బస్ ఇస్తుండ, అది బ్రాండే. 50,000 ఉద్యోగాలు ఇచ్చినది బ్రాండే. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాడు తెలంగాణ మొత్తము. అందుకే కరెంట్ లేదు. ఎందుకంటే మీరంటే కాదు కరెంటు నువ్వు డిస్కుని అడగండి. అంటే మీ పట్టణాలు అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. మిగతా జిల్లాలకు రావట్లేదు. నేను 30 ఎకరాలు ఆసాం నండి, 30 ఎకరాలు నా బోర్తో మొత్తం పాలించుకుంటున్నా. 100% వారిని నా సోలక్పల్లి విలేజ్ 100 క్వింటాల ఒడ్లు వచ్చినాయి. చూపిస్తా పదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తున్నది, సంక్షేమ పథకాలు చేస్తున్నది, అన్ని వర్గాలను ఆదుకుంటుంది, అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోతున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున ప్రజలు పట్టం కడతారండి. పట్టం ఎందుకు కట్టారు? ఏం మోసం చేసిందని రేవంత్ రెడ్డి గారు? మా కేబినెట్ ఏం మోసం చేసింది? దళితులకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది, అన్ని వర్గాలను సమానం చూసింది, పర్సంటేజ్ల మీద కులగణన చేసింది. రేపు పొద్దున అమెండ్మెంట్ చేస్తామన్నది అసెంబ్లీలో. అమెండ్మెంట్ చేసి రేపు పొద్దున ఢిల్లీ పంపిస్తే ఢిల్లీ కూడా చేయాల్సింది ఉంటుంది. ఏ రోజు పొద్దున? ఏ రోజు పొద్దున? కాంగ్రెస్ పార్టీ మేడం, సెంట్రల్ గవర్నమెంట్ కేబినెట్ స్పందించిందంటే గ్రేట్. వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఇన్ తెలంగాణ అంటే అది రేవంత్ రెడ్డి. ఫైనల్ గా
ఏంది మీ పట్టణశేరు లొల్లులు ఏందో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇంతసేపు మా అందరు కార్యకర్తలతోటి మాట్లాడినాను, సో అట్లనే అడుగుతా ఉన్నాను. సో పట్టణశేరు కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం కావాలి? పదవులు కావాలనా, పైసలు కావాలనా, కమిషన్ కావాలనా, అధికారం కావాలనా? మీ బాధ, మీ అక్కసంతా దేనికోసము? మాకు ఆత్మాభిమానం కావాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. మాకు ఆస్తులు వద్దు, పైసలు వద్దు, ఇంకోటి వద్దు, ఇంకోటి వద్దు. 15 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోసుకుంటా, బతుక్కుంటా, జైలులో పడుకుంటా, కేసులు వేసుకుంటా, ధర్నాలు చేసుకుంటా, లొల్లి పెట్టుకుంటా ఈరోజు పడంచేరు గడిపింది. దళితులకు ఏదైతే ఇస్తుండని చెప్తే వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడ్డదంటే ఇది పటంచెరువులా. ఈడ ఉద్యమం ఎగిసిపడితే అసెంబ్లీలో సౌండ్ వినబడది. ఈడ నా శవాలు కాలబెడుతున్నారు, నా శవాల మీద పాడలెక్కిస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడ అసెంబ్లీలో మాట్లాడిండు. ఆ స్థాయి పటంచెరువు, అది కాటా శ్రీనివాస్ బ్రాండ్. అది మొన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ మీటింగ్కి వచ్చి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్ని చూసుకుంటారని చెప్పి ఆయన పేరు చెప్పేసి వెళ్ళిండు. అట్టే పోయింది. ఇక మళ్ళీ పట్టణచెరువుకు రాలేదు, కాటా గురించి మాట్లాడలేదు. పోనీ మీరు ఏదైతే తీర్మానం చేసి మార్కెట్ కమిటీ పదవి అని అడిగితే అది కూడా ఇవ్వలేదు. మరి ఎందుకు చిన్న చూపా బీసీ అని, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎస్, అది మార్కెట్ కమిటీ నిజంగానే పడంచెరువు కాన్షియస్ కొంత పార్టీ ఎన్కమ్ చేస్తున్నది. దాని కూడా సమాధానం కొద్ది రోజుల్లో మేము కార్యకర్తలకు సమాధానం చెప్తాం. ఎట్లా చెప్తారు? అది నడుస్తున్నది. మేము మార్కెట్ కమిటీ గురించి నేను ఒకటి చెప్పాలి, మేము క్లియర్గా చెప్పాలి. మార్కెట్ కమిటీ మేము స్టార్ట్ చేసింది ఈ పదవి వచ్చిందని చెప్పి మా ఇన్ఛార్జ్ గారు మా కార్యకర్తలు చెప్తే ఈ 500 మంది కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు 500 మంది ముఖ్య కార్యకర్తలు ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసినాం. అందులో ఒక ముగ్గురు వచ్చిండ్రు. ముగ్గురు వస్తే మిగిలిన కార్యకర్తలు అందరూ కలిసి ఏమన్నారంటే, ముగ్గురు ఎవరు చెప్పినా వినలేదు. వినకపోతే ఎవరు మెజారిటీ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి మాట్లాడుకుంటూ అక్కడ 700 మంది కార్యకర్తలతో మేము ఒక దగ్గర కూర్చొని ఎవరో ఏ మండలం, గ్రామాలు, ఇట్లా కాన్స్టిట్యున్సీలు, మున్సిపాలిటీ అందరూ వచ్చిన తర్వాత అందరు చెప్తే మన శివానందం నందిగామ మాజీ సర్పంచ్ శివానందం గారికి మెజారిటీ పీపుల్ ఆయనకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మెజారిటీ పీపుల్ అంటే 85% ఇచ్చేసారు ఆయనకు. ఉన్నారా అన్న ఇక్కడ? 100% ఇక్కడ ఉన్నారు ఆయన? తను లేరు, తను అక్కడ పోయినరు. అయితే మెజారిటీ పీపుల్ ఆయనకు సపోర్ట్ చేసిండ్రు. సపోర్ట్ చేస్తే అది తీసుకుపోయి మేము ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినాం. అన్న ఇది 85-90% ఆయన శివానందం గారికి పడంచెరువు కాన్ఫరెన్స్ ప్రజలందరూ కూడా పట్టం కట్టింది. ఆ పట్టం కట్టింది కాటా శ్రీనానికి ఇన్ఛార్జ్ దగ్గర పోయినాం. ఇన్ఛార్జ్ దగ్గర పోతే అందరూ ఒప్పుకోరు అంటే అందరూ ఒప్పుకోరని చెప్పినాం. చెప్తే ఆ కాటా శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు ఒక లెటర్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిండ్రు. శివానందం గారు పడంచెరు నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కలిసి ఈయనని ఎన్నుకున్నారు, మీరు కూడా దీన్ని కన్సిడర్ చేసి మీరు పైకి పంపించండి అని దామోదర్ గారికి లెటర్ రాస్తే దామోదర్ గారు తనకు పోయినాం. మన గౌరవ రాష్ట్ర మినిస్టర్ దామోదర్ అన్న తనకు పోయినాం. దామోదర్ అన్న తనకు పోతే దామోదర్ అన్నగారు కూడా ఇదే చెప్పిండ్రు, మీరు కార్యకర్తలు అందరు కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నామన్నా. మీరు ఇన్ఛార్జ్ గారు లెటర్ తీసుకొచ్చిండ్రా? అన్న ఇగో లెటర్ తీసుకొచ్చినామని అని చెప్పింది. అవి చూసి తను కూడా ఏమన్నా ఓకే ఉంది, క్లియర్ ఉంది, నేను కూడా లెటర్ రాసి పైకి పంపిస్తా అని చెప్పి కొండా సురేఖ మేడం మన సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి కొండా సురేఖ మేడం తను పొండి అని చెప్పిండ్రు. కొండా సురేఖ మేడం తను పోయినాం. సేమ్ మేడం కూడా అదే మాట్లాడింది. కార్యకర్తలు అందరు కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇన్ఛార్జ్ గారు లెటర్ ఇచ్చిండ్రు. దామన్న గారు లెటర్ ఇచ్చిండ్రు. అవన్నీ చూసిన తర్వాత ఇన్ఛార్జ్ మేడం కొండా సురేఖ మేడం కూడా ఆమె లెటర్ రాసి ఆమె దస్తఖత్ పెట్టి మన సదరు అగ్రికల్చర్ సంబంధించినటువంటి మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర పంపించింది. మేము అవన్నీ తీసుకుపోయి తుమ్మల నాగేశ్వరరావు గారికి కలిసి ఆయన కూడా సేమ్ యాజ్ ఇట్లనే అన్నాడు. అడిగిన తర్వాత చెల్లి ఇది కరెక్టే ఉంది అని చెప్పి ఆయన కూడా సంతకం పెట్టి పంపించిన తర్వాత ట్విస్ట్ ఏమైందంటే అప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత లేలే పటంచెరు నేను అనుకున్నలే రావాలి అనే ఉద్దేశం మళ్ళీ ఏమని పెట్టుకుంటే ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన ఒక మనిషిని మా దాంట్లోనే ఒక ముగ్గురు ఉన్న మనుషులకు వెళ్ళి ఒక మనిషిని ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే పొద్దున ఎవరికి ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చినామని చెప్పాలి కదా. ఆయన కూడా ఆ రోజు మాకు సపోర్ట్ చేసి శివానందంకి సపోర్ట్ చేసిండు. ఎవరు ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక దాన్ని స్టాప్ చేయించిండు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కదా ప్రోటోకాల్ మెంబర్. ఎమ్మెల్యే గారు పైన పోయిండ్రు, చెప్పిండ్రు, ఆపిన తర్వాత మేము అందరితో మినిస్టర్ తాను పోయాను. ఎందుకు ఆపిండ్రు, ఏం సంగతి అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత మాట్లాడి దీన్ని సెట్ చేస్తామని చెప్పిండ్రు. నేను పీసీసీ అధ్యక్షుల వారితో కూడా పోయాను. అధ్యక్షుల వారు కూడా అన్నారు, జర ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి ప్లస్ వేం నరేందర్ రెడ్డి గారికి మాట్లాడి దీన్ని క్లోజ్ చేస్తామని చెప్తే వేం నరేందర్ గారికి
వేం మహేందర్ రెడ్డి గారి తను కూడా పోయినాం. పోయి అడిగినాం ఏందన్నా ఏంది పరిస్థితి అంటే జిల్లా నాయకులు ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుందని చెప్పి మార్కెట్ కమిటీ చెప్తా అని చెప్పాను. అయితే జిల్లా నాయకత్వం మొత్తం గ్రామ వార్డు మెంబర్ నుంచి జిల్లా నాయకత్వం ఏదైతే జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి గారు మేడం ఉన్నారు, ఆ మేడం కూడా చెప్పింది శివానందంకే ఇవ్వండి. ఈ రోజు ఏదైతే 11 లక్షల ఓట్లున్నా 30,000తో ఓడిపోయినటువంటి నీలం మధు గారు కూడా ఇదే శివానందం గారు చెప్పింది. ఇంకా ఎందుకు ఎవరు చెప్పాలి అనేదే ట్విస్ట్. ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈ ఓకేటీ ద్వారా. ఈ రోజు నిర్మల నటరాజన్ గారు తను పోతాం, మీనాక్షి నటరాజన్ గారు తను పోతాం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు తను పోతాం. ఈ సమస్య తెగకపోతే ఖచ్చితంగా ఢిల్లీకి పోతాం. రాహుల్ గాంధీ గారి కలుస్తాం. 1 రోజా 2 రోజుల వారం రోజుల 10 రోజుల ఖచ్చితంగా ఈ సమస్యను తేటతెల్లం తీసుకున్న తర్వాతనే మళ్ళా తెలంగాణలో అడుగు పెడతామని ఒక మెయిన్ కార్యకర్తగా ఇక్కడ ఉన్న 1,00,000 మంది ఓట్లు వేసినటువంటి కార్యకర్తలందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ఇంకా బయట చెప్పకమన్నారు. ఇక చెప్పకుండా పోతే ఏం ఆగేదేం లేదు. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా, యుద్ధం చేసి కొట్లాడిండు, యుద్ధం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు, కార్యకర్తలకు మనుగడ ఉంటుందని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అదే యుద్ధాన్ని నమ్మినాము, యుద్ధం చేస్తున్న సైనికులు లెక్క నమ్మినాము. కార్యకర్తలు టోటల్ తెలంగాణ 119 నియోజకవర్గంలో కూడా రేవంత్ అని నమ్మిండ్రు, గవర్నమెంట్ తీసుకొచ్చిండ్రు, ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మేము అడిగేది ఒకటే, మనులు అడుగుతలే, మాణిక్యాలు అడుగుతలే. మేము అడిగేది మా కష్టపడ్డ 20 సంవత్సరాల నుండి కష్టపడ్డ ఒక నాయకుడికి ఈరోజు కాటాసీన ఉన్నాడు, కాటాసీన ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన గురించి అడుగుతలే పదవి, నాకు ఇంటి పదవిని అడుగుతలే. నా కాంగ్రెస్ పార్టీ గురించి తిరిగిన జెండా కాపాడినటువంటి వ్యక్తి శివానందం గారు ఉన్నారు. శివానందంకి ఏమని చెప్పిండ్రు. శివానందం ఎవరో పైరవ్ చేస్తూ వచ్చిన నాయకుడు కాదు, మొత్తం అందరు క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా పైరవ్ చేస్తూ వచ్చిన నాయకుడు. ఈ రోజు ఆ క్యాబినెట్ ఈ రోజు శివానందంకి ఏమైనా అన్యాయం జరిగితే 3 క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏం పరిస్థితి ఏం ఆలోచన చేస్తారో దస్తఖత్ ఇచ్చిండ్రు. ఒక ఎంపీ నిలబడి ఓడిపోయిన వ్యక్తి లెటర్ ఇచ్చిండు. ఇంతమంది లెటర్ ఇచ్చిన తర్వాత ఏమని మాట్లాడతారు రేపు పొద్దున? అదే దాంట్లో ఈ రోజు ఇప్పుడే సెక్రటరీ పోతున్నాం, నిర్మల నటరాజన్ కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఆ లోపే సమస్య తెగిపోతుందని నిన్న మొన్న మాకు వచ్చిన సమాచారం ప్రకారం అర్థమవుతుంది. సమస్య తెగిపోతే మంచిది. మేము జెండా ఇడవం, కాంగ్రెస్ పార్టీలో పుట్టినాం, కాంగ్రెస్ పార్టీలనే సస్తం, కాంగ్రెస్ పార్టీలనే మనగలుగుతాం తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసేది లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి, మా నాయకుడు ఎవరు దామోదర రాజనరసింహ. నేను ఇంకొకటి చెప్పాలి, ఏదైతే ఒక తండ్రికి కొడుకు లెక్క, శ్రీరామచంద్రునికి హనుమంతుని లెక్క దామోదర అన్నకు కాటా శ్రీనివాస్ ఉన్నారు. కాటా శ్రీనివాస్ దామన్న నమ్మిండు, దామన్న మాకు మోసం చేయడు, దామన్న మమ్మల్ని నిలబెట్టి ఏ మార్కెట్ కమిటీ కొట్లాడుతామో ఆ మార్కెట్ కమిటీ తీసుకొని ఇస్తాడు. మార్కెట్ కమిటీలో చాలా లొసుగులు ఉన్నాయి, సర్వం దాంట్లో దోచుకున్నారు, అడ్డగోళ్ళుగా షాపులు ఇచ్చిండ్రు. సో అందుకే మైపాల్ రెడ్డి గారు భయపడుతున్నారు, అందుకే ఆయన మనిషికే ఇద్దామని అనుకుంటున్నారు. నిజమేనా అది? ఎన్ని అవకతవకలు జరిగినాయి మార్కెట్ కమిటీలో? లోపల ఎన్ని అవకతవకలు జరిగినాయి తెలియదు. మా శివానందం శ్రీరామచంద్రుడు అసంటాడు. మళ్ళీ కుర్చీ ఎక్కిన తర్వాత ఎవరేం సంగతో చేస్తాడు, అందులో ఏం వెనక ముందు పడవలసిన అవసరం లేదు. అందుగురించి కూడా వాళ్ళు భయపడుతురా ఏం సంగతో అర్థమైతే లేదు. కానీ తప్పేదేలాలి, ఒప్పేదేలాలి. ఏదైనా మా శివానందం గారు ఆ మార్కెట్ కమిటీలో ఉండి నిజంగా ఒకవేళ మీరు చెప్పినట్టు మాకైతే అవగాహన లేదు, మీరు చెప్పినట్టు ఏమైనా తప్పులు అవకతవకలు ఉంటే ఖచ్చితంగా తెల్ల పేపర్ లెక్క బయటకు వస్తారు మా శివానందం గారు. తెల్ల పేపర్ లెక్క ఏమేమి జరిగినా మొత్తం బయట పెడతారు. ఫైనల్ గా ఇప్పుడు మీరు ఢిల్లీ పోయినా మీకు ఏం జరగలేదు, ఇక్కడ గల్లీలో మీకు ఏం జరగలేదు, మీ దామోదర్ గారు కూడా ఏం చేయలేకపోయినారు, అప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఇక నిర్ణయం అనేది ఇప్పుడు అందుకే చెప్తున్నా కదా, ఈ నిర్ణయం ట్విస్ట్ ఉంటది. ఈ నిర్ణయం ట్విస్ట్లు ఉంటది. కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే అంత దూరం దాకా చెప్తున్నా, రేపు జరగబోయే పరిణామం కూడా నేను చెప్తలేను. పార్టీ మారిపోతారా? పార్టీ మారని చెప్తున్నా కదా, జెండా వదిలేదు లేదు. మా జెండా శవాల మీద కప్పుకొని వచ్చినా సరే మేము మాత్రం మార్కెట్ కమిటీ వదిలే ప్రసక్తే లేదు. ఎనీవేస్, సో విన్నారు కదా, మీరు కూడా తెలియజేయండి. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ పదవుల గురించి అయితేనేమి, 6 గ్యారెంటీల గురించి అయితేనేమి, కులగణన గురించి అయితేనేమి, జనగణన ఏదైతేనేమి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. కొన్ని కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి కార్యకర్తలు కాబట్టి సో 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సో మరో 50 సంవత్సరాలు మీరు అన్నంత రాంగ్ అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజలారా, పట్టంచేరు ప్రజలు కూడా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. అట్లాగే మేము పోల్ కూడా పెడతాము. సో పట్టంచేరు నియోజకవర్గం గురించి కావచ్చు, కాంగ్రెస్ అధికార పార్టీ గురించి కావచ్చు, సో కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయ సూచనలు తెలియజేయండి. సో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలతోటి మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.